బాగా సౌండ్ పార్టీ కోన వెంకట్. మా వైఫ్ కూడా చేతికున్నవి చెవులుకున్నవి అని లాగేసి ఒక షెడ్ లాంటి ఇంటికి షిఫ్ట్ అయ్యి పేరుకి ఇల్లు పైన షెడ్ ఉంటుంది వాడు. డైరెక్షన్ అనేది ఎందుకు సార్? ఒక్క సినిమా ఇది అటెంప్ట్ చేసి ఆగిపోయినట్టుంది మధ్యలో. బ్రేక్ తీసుకొని డైరెక్షన్కి వెళ్ళాను, ఆ తర్వాత డైరెక్షన్కే బ్రేక్ ఇచ్చాను. అదృష్టం ఎప్పుడన్నా అసలు డిస్కషన్స్లో ఉందా? ఆ మైండ్లో ఎప్పటికీ ఉంటుంది. తారక్ మైండ్లో ఏముందో నాకు తెలియదు. తను ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. కోన వెంకట్ గారికి అంజలి గారి మీద ఒక సాఫ్ట్ కార్నరా లేకపోతే షీ రీడ్స్ ఒక షోల్డర్, ఏదర్ టు క్రై, ఏదర్ టు లీన్ ఆన్. దాన్ని రకరకాలుగా కూడా ఐ డోంట్ కేర్. తనకు అండగా నిలబడే ఒక ఫ్రెండ్ ఏమనుకున్నా పర్లేదు. మిగతా వాళ్ళందరికీ కొన్ని ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి కొన్నిటికి, అలాగే రైటర్స్ కూడా ఏమన్నా ఎక్స్పైరీ డేట్ ఉంది. యూఆర్ ఏబుల్ టు జడ్జ్ ఆర్ స్టే విత్ ద ట్రెండ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దీనికి చెప్తా, పుష్ప 2 నేను కొంతమందితో వెళ్ళి అర్ధరాత్రి షో, బన్నీ ఫోను అల్లు అర్జున్ 1:30కి నా ట్వీట్ చూశాడు. నా కోన ఏంటి చూసావా, అది ఎలా నిజంగా బాగుంది. నడుస్తుంది, పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. ఆ ప్రయత్నాలు ఏమి లేవా, జరగట్లేదా? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ద కంట్రీ. 3 హీరోలు, టాప్ హీరోస్, 9 హీరోయిన్స్. అంటే రామ్ కామ్ చేస్తున్నారు. రామ్ కామ్లో పీక్ సింక్ ఇది. బడ్జెట్ వైజే నాకు తెలిసి మినిమం 400 to 500 crores ఉంటుంది. సంవత్సరానికి 3, 4, 5 చేసేవాడు. కరెక్ట్. ఇప్పుడు బాగా టైడీగా అంటే 2 సంవత్సరాలకు ఒకటి దాకా ఓ సినిమా రిలీజ్ అంటే మినిమం 100-200 టికెట్లు ఇచ్చేవాడిని మా ఫ్యామిలీలో. ఇప్పుడు నా వైఫే అడగట్లేదు నన్ను టికెట్. వెళ్తా వస్తుంది కదా ఓటీ సార్. ఇప్పుడు కూడా డబ్బులు లేవండి అలా సార్? అలా కాదు, అంటే సినిమాని తీసేంత డబ్బులు లేవు. అందులో సగం మంది బుర్ర తక్కువ వాళ్ళతో పనిచేయాలి. నా ఉన్నదాకైతే రోజుకో క్రైమ్ చేస్తాను నేను. రోజుకో క్రైమ్, రోజుకో ఎఫ్ఐఆర్. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. కోన వెంకట్ అంటే 25 ఏళ్లకు పైగా సాగుతున్న ఈయన ప్రస్థానానికి సంబంధించి కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఆయన చూడని విజయాలు లేవు, అలాగే అనుకోని పరాజయాలు కూడా పలకరించిన మధ్యలో. ఆయన చూడని హైట్స్ లేవు, ఒక్కొక్కసారి డౌన్ ఫేజ్ కూడా చూడాల్సి వచ్చింది. సో వీటన్నిటి గురించి, ఆయన జీవిత విశేషాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. కోన గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? ఫైన్. మొత్తానికి అంటే మీరు ఏంటనేది ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు వేసుకొచ్చిన షర్ట్తో అర్థం అవుతుంది. టైగర్ అని చెప్పేసి. సో సార్, అంటే మీ ప్రస్థానం చూసుకుంటే కనుక 25 ఏళ్లకు పైగానే యాక్చువల్గా 1997తో కదా స్టార్ట్. సో తోకలేని పిట్ట అంటే జనరల్గా ఎవరైనా మామూలుగా ప్రొడ్యూసర్ కింద వచ్చిన వాళ్ళు ప్రొడ్యూసర్గానే కంటిన్యూ అవుతారు, డైరెక్టర్ కింద వచ్చిన వాళ్ళు కాలం కలిసి వస్తే ప్రొడ్యూసర్ అవుతారు. బట్ మీ గ్రాఫ్ చూస్తే ఫస్ట్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యి, తర్వాత రైటర్గా స్టార్ట్ అయ్యి మళ్ళీ ప్రొడ్యూసర్గా మారారు కదా. సో అసలు 1997లో అంటే తోకలేని పిట్ట చేయలేని ఆలోచన కానీ అసలు దానికి సంబంధించిన విశేషాలు ఎనీథింగ్ అంటే నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే క్లియర్గా, సినిమా ఇండస్ట్రీలోకి ఫస్ట్ ఎంటర్ అయ్యేవాళ్ళు ఎవరన్నా కానీ మీరు లైట్ల వెనకాల ఉన్న లైట్ మెన్ అడిగిన, ఇప్పుడు సెటిల్ అయిన బిగ్ కెమెరామెన్లు అడిగిన, ప్రొడ్యూసర్లను అడిగిన, వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లో వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ప్యాషన్ తోటి ఆకర్షితులై ఎదర్ దే వాంట్ బికమ్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్, వాళ్ళు ఏ కెపాసిటీలో ఫిట్ అవుతారో వాళ్ళకే తెలియదు. బికాజ్ బిగినింగ్ స్టేజ్ కదా. సో అటువంటి స్టేజ్లో వచ్చిన తర్వాత ఏదోటి మనకి ఇండస్ట్రీ వైపు, పరిశ్రమ వైపు ఆకర్షితులై వచ్చి మన టాలెంట్ ఏంటి, ఓహో మన దీంట్లో ఫిట్ అవుతామా, అయ్యో రకరకాల ప్రయత్నాలు చేసి మన దేంట్లో ఫిట్ అవ్వ, కానీ ఇక్కడి నుంచి వదిలి వెళ్ళబుద్ధి కాదు. ఆఖరికి అతను ఒక లైట్ మ్యాన్గా కూడా సెటిల్ అయిపోతారు, ఆర్టిస్ట్గా వచ్చిన వాళ్ళు. అలాగే మనకి ఇది ఎందుకులే, మనం టెక్నిక్గా వెళ్ళిపోతాం, ఎడిటర్గా వెళ్ళిపోతారు కొంతమంది కెమెరామెన్లు అయిపోతారు. బట్ ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్. సో అంటే ఇప్పుడు ఇంకా లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఇప్పుడు నాకు క్రికెట్ అంటే నాకు ఇంట్రెస్ట్. సో నేను క్రికెట్లో వచ్చి జాయిన్ అయ్యా కోచింగ్ అకాడమీలో. కోచ్ ఏమంటా అంటే ఏం చేస్తామంటే, సార్ నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్,
సరే బ్యాటింగా, బౌలింగ్గా, ఫీల్డింగ్గా, ఇంకోట. సో యూ ట్రై డిఫరెంట్ థింగ్స్. దాని మన స్కిల్ ఏంటి అన్నది మనకు తెలియడానికి, మన గురించి అవతల వాడి కోచ్కి తెలియడానికి టేక్స్ టైం. నీలో పేస్ బాగుందయ్యా, యూ కెన్ బికమ్ అ పేస్ బౌలర్. సార్ అయితే మీరు చెప్పింది నాకు అర్థమైంది. అంటే మిగతాది ఏమవుతాడు అనే వచ్చేది 24 క్రాఫ్ట్స్లో చేయడం వేరు. బట్ కాకపోతే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అంటే మన చేతుల నుంచి డబ్బులు పెట్టాలి. యాక్చువల్గా డబ్బులు పెట్టడం అనేది చాలా కాస్ట్లీ అఫేర్ కదా ఒక రకంగా చెప్పుకున్నట్టయితే. అంటే ఆ టైంకి ధర్మవరపు గారిని డైరెక్షన్ చేసి యాక్చువల్గా ఒక డైరెక్టర్ గానో లేకపోతే ఒక యాక్టర్ గానో రావాలంటే ఉండాల్సిన ప్యాషన్ కన్నా ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలి. రిస్క్ అంటే హైయెస్ట్ రిస్క్ ఇంకా ఆడదే. అవునవును. ఇంకా దీనికి ఇంకా ఎక్కువ ప్యాషన్ ఉండాలి. హైయెస్ట్ ప్యాషన్ ఉండేది నాకు తెలిసి ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లకి. ఎందుకంటే కథ అంత కాదు, ఇంకోళ్ళు ఎవరో కథ చెప్తారు, ఇంకోళ్ళు ఎవరో యాక్ట్ చేస్తారు, ఇంకోళ్ళు ఎవరో సంగీతం ఇస్తారు, ఇంకోళ్ళు ఎవరో డైలాగులు రాస్తారు, ఇంకోళ్ళు ఎవరో కెమెరా తీస్తారు. అంటే ఒక 100 మంది టాలెంట్ని నమ్మి ఇతను కోట్లు పెట్టడం. అవును. మరి తినకి ఎంత ప్యాషన్ ఉండాలి? సో అంటే నా పాయింట్ ఏంటంటే ఇందాటకి దానికి కలిపి బ్రిడ్జ్ ఏంటంటే ప్యాషన్ ఈజ్ ద బేసిక్ రీజన్ ఫర్ ఎనీబడి. సినిమా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి వాళ్ళకి ప్యాషన్ అన్నదే వాళ్ళని లాక్కొస్తుంది. అది లాక్కొచ్చింది. అలాగే నన్ను ప్రొడ్యూసర్గా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో నాకున్న పరిచయం, ఆయన ఒక కథ చెప్పారు, ఇది భలే ఉంది. నాకు కూడా ఇండస్ట్రీ అంటే నాకు ఇంట్రెస్ట్. అప్పటికే నాకు ఆత్రేయ గారితో ఒక పరిచయం. ఆత్రేయ గారితో సాన్నిహిత్యం. అప్పుడు 27 సంవత్సరాలు నాకు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయనతో పరిచయం ఏర్పడి మేము చాలా కొద్ది రోజుల్లో మంచి ఒక ఫ్రెండ్స్లో అయిపోయాం. ఫ్రెండ్సే లిటరల్లీ. ఎందుకంటే మా ఇంటికి ఎదురుగంటే అశోక హోటల్, లగటికపూలు. ఆయన ఎప్పుడు వచ్చినా పర్మనెంట్గా అశోక హోటల్ దిగుతారు. ఆయన రూమ్ నెంబర్ కూడా పర్మనెంట్. ఆయన వచ్చే ముందు చెన్నై ఫ్లైట్ ఎక్కే ముందు నాకు ఫోన్ చేస్తాడు. వెంకట్ ఏం చేస్తున్నావు? నేను సాయంత్రం ఫ్లైట్కి వస్తున్నాను, నువ్వు నీ పనులన్నీ చూసుకొని వచ్చేసి ఆయన జరిగి వెళ్ళడం. అప్పుడు ఆయన ప్రేమ అన్న సినిమా రాస్తున్నారు. ప్రేమ, ఆ నీరాజనం, తర్వాత ఇంకొక సినిమా. సో అలాగా ఆయనతో పాటు ట్రావెల్ అవ్వడం, ఆయన రాయడం, నేను చెప్తాను నువ్వు ఇటు రాసుకో, ఆ పేపర్ పైన తీసుకో, ఇలాగ స్లోగా. ఎందుకంటే ఆయన పాటలు, ఆయన మాటలు, ఆయన రాసి ఇప్పుడు ప్రేమనగర్ ఉంది. ఆయన హీ నాట్ జస్ట్, చాలామంది అనుకుంటారు ఆయన ఓన్లీ లిరిసిస్ట్ అనుకుంటారు. కాదు, ఆయన అద్భుతమైన స్టోరీలు ఇచ్చాడు. ఆయన కథ, మాటలు, పాటలు అత్రే. సో ఆయనతో సాహిత్యం అన్నది ఒక రీజన్, ఒక రకంగా గురువు అనుకోవచ్చు. గురువు, ఎస్, 100%. సో నేను ఆయనతో ఆర్గ్యూ కూడా చేసేవాడిని. ఆయన ఇద్దరం ఆర్గ్యూ చేసుకునేవాళ్ళం రాత్రి 12 ఒంటికి ఇలా. సో ఇది అలాగలాగా నెమ్మది. ఎందుకంటే మా తాతగారు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక హీరో, ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఈ 3 చేసి అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చి. ఎవరు సార్? కోన ప్రభాకర్ రావు. ఆయన చేసిన సినిమాలు 365 డేస్ ఆడే. ఎల్వి ప్రసాద్ గారు, మా తాతగారు కలిపి ద్రోహి అని ఒక సినిమా. ఎల్వి ప్రసాద్ గారు హీరో, తాతగారు విలన్. మీకు ఫోటోలు కూడా ఇస్తా, వేయండి. సో లక్ష్మీ రాజ్యం గారు హీరోయిన్, విలన్కి పాటలు డూయెట్. మీకు అవి ఇస్తాను నేను. పాట కూడా ఉంది నా దగ్గర. దానికి ఎవరికి మీకు రైట్స్ ప్రాబ్లం కూడా ఉండదు. 1954. సార్ అయితే ఇప్పుడు హైయెస్ట్ రిస్క్ టేకింగ్ వచ్చేసి ప్రొడ్యూసర్ అని చెప్పారు. దాన్ని 100% దాన్ని ఒప్పుకుని తీరాలి. బట్ నేను అనేది అంటే మీకు అంటే బాగా సౌండ్ పార్టీ కోన వెంకట్ కాదు. అప్పుడే ఏంటంటే అప్పటికే నేను బేసిక్గా MBA చేసి ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తూ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ ఈ రేంజ్లో పనిచేస్తూ కూడబెట్టినవి ఒక 50-60 లక్షలు మనకి చేతిలో ఉన్నాయి. ఆ 50-60 లక్షలు ఉంటే 27 ఇయర్స్లో 50-60 lakhs ఉన్నాయి చేతిలో. ఆ ఏజ్లో ఏంటి,
ఎవరన్నా ఒక పెద్ద కారు కొనుక్కోవాలనుకుంటాడు, లేదంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు, ఏదైనా ఆస్తి కొనుగొట్టుకోవాలనుకుంటాడు. పైగా అప్పుడే నాకు పెళ్లి కూడా అయింది. అప్పుడే నాకు పెళ్ళి, లవ్ మ్యారేజ్. కాలేజ్ ఫైనల్ ఇయర్ చేసేసుకున్నాను. అప్పుడే మైనర్, మేజర్ కూడా కాదు నేను. సో ఇంకో 15 days ఆగితే మేజర్ అవుతా. కానీ మరి అప్పుడు సిచ్యువేషన్ అలా వచ్చేసింది. ఇంట్లో పోయి ఇవన్నీ ఉన్నాయి. ఆర్య సమాజ్లో పెళ్ళి అయిపోయి నా మీద కేసు ఫైల్ చేసి మైనర్గా అని మా మామగారు వాళ్ళు నా మీద కేసు ఫైల్ చేసి ఆ టైంలో, అటువంటి టైంలో కూడా, బట్ బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్, MBA వాట్ ఎవర్ నేను సంపాదించిన కూడా నేను అప్పుడు ఆ కంపెనీ, నేను పనిచేస్తున్న కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళింది. నేనే తీసుకెళ్ళా. అంటే ఐ లెడ్ ది ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ. యూఎస్కి వెళ్ళా, ప్రమోట్ చేశా. సో ఐ గాట్ మై షేర్స్ ఇవన్నీ. ఆ వచ్చిన డబ్బులను మొత్తం పెట్టేశా. మొత్తం పోయినాయి, మొత్తం వాషౌట్ మొత్తం వాషౌట్. ₹1 లేదు ఇంకా చేతిలో. ఇంకా ఎవరు ఉంటే మా వైఫ్ కూడా చేతికి ఉన్నవి, చెవులకు ఉన్నవి అన్నీ లాగేసి, ఇంకా అప్పులు ఉన్నాయి. అప్పుడు చెప్తాడు. అలా ఒక చిన్న ఒక షెడ్ లాంటి ఇంటికి షిఫ్ట్ అయ్యి, షెడ్ లాంటి ఇల్లే, పేరుకి ఇల్లు, పైన షెడ్ ఉంటుంది, రేకులు వేస్తారు కదా, రేకులు. ఫస్ట్ లాన్సర్ అని మసప్ ట్యాంక్ లోపల, శ్రీరామ్ నగర్ కాలనీ అంటారు. అవును, ఐడియా ఉంది. ఆ లోపల ఒక చిన్న పోర్షన్, పైన రేకులు, ఒక రూము, మామూలుగా రైల్వే డబ్బాల్లాగా 1, 2, 3 లాగా. ఇది బెడ్రూమ్, కిచెన్, అంతే 3 గదులు. అంటే మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేసి అప్పుడు జీరో దగ్గర నుంచి మళ్ళీ అలాగా రైటర్గా మరి. అంటే ఆల్మోస్ట్ ఒక 6 years పట్టింది సార్ మళ్ళీ మీరు ట్రాక్లోకి వచ్చి పెద్ద, అంటే 1 year కూడా పట్టలేదు. 1 year కూడా పట్టలా. బట్ 90 ఏముంది సార్ మీరు, అంటే 98లో సత్య అసిస్టెంట్ రైటర్ కింద స్టార్ట్ అయ్యారా? సత్య రైటర్ స్ట్రైట్ అవే రాంగోపురం సినిమాకి రైటరు. మాటలు పాటలు, దాంట్లో పాటలు కూడా రాశా. ఓకే. పెగ్గు మీద పెగ్గు కొట్టు, మామా కళ్ళు మామ సాంగ్ మీరే? నేను రాశాను పాట. ఓకే. నాకు ఈ రోజుకి దానికి డబ్బులు వస్తుంటాయి. విద్యుంది కదా IPRS. అవును. నాకు ఎవరి మంత్ వస్తుంది. ఇదేంటంటే అంటే అక్కడ వేసారు ఆ పాటకు సంబంధించిన నేను దాదాపు ఒక 20-30 పాటలు రాశా. 30 songs రాశా. అంటే మీరు ఒక ప్రొడ్యూసర్ కింద వచ్చి, అంటే మళ్ళీ 1 yearలో కోలుకుని ఒక రైటర్ కింద రైటర్షిప్ ఒక పెద్ద సినిమా చేసే రేంజ్కి రావడానికి, అంటే రామ్ గోపాల్ వర్మతో ఉన్న సాన్నిహిత్యం, నా టాలెంట్ చూసి ఫస్ట్ ఏంటి, అప్పుడే నేను సినిమా చేస్తున్నప్పుడే రాము తమ్ముడు నేను మీ ఇద్దరు క్లాస్మేట్స్. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పా. ఓకే. రామ్ గోపాల్ వర్మ తమ్ముడు ఉన్నాడు, కోటి అని. కోటి సొంత తమ్ముడు, ఒకటే తమ్ముడు రాముకి. ఓకే. రాముకి ఒక తమ్ముడు, ఒక చెల్లి. ఓకే. ఓకే. రాము తమ్ముడు నేను సేమ్ కాలేజ్. సో తను అలా నా పరిచయం. నేను రెగ్యులర్ ఇంటికి వెళ్తూ, అప్పుడే రాము శివ అయిపోయింది. ఓకే. శివ అయిపోయింది అనగనగా ఒకరోజు షూటింగ్ చివరిలో ఉంది. తర్వాత దీని ఏమంటారు, మన మనీ డిస్కషన్ జరుగుతున్నాయి. ఓకే. ఇలా రెగ్యులర్గా నేను రాముతోటి ఇంటికి వెళ్ళడం. ఏంటి సినిమానా, నీకేమైనా పిచ్చి కింద అక్కలేదు, సినిమా చేయడం ఏంటే నువ్వు, వెంకట్ అది అని. అవునవును, ఇదేంటి నేను ఆల్రెడీ చెప్పేశాను, నరేష్ హీరో, వీళ్ళందరూ చెప్పారు, భరణ్ గారు, వీళ్ళు ధర్మసౌరం, మొత్తం సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ అందరూ ఉంటారు అందులో. అవును. నేను ఎక్కువ రాము దగ్గరకు వస్తే నాపేసేలా ఉన్నాడని రావడం మానేసా. తను ఫోన్ తీయడం మానేసా. నువ్వు చేయద్దు అంటాడు. మనం ఇచ్చేసాం అందరికి ఆల్రెడీ అడ్వాన్స్ కదా, మాట చేసా ముందే. అంటే మీకు ముందే అర్థమైంది ఇది ఏదో లేదు, సినిమా ప్రాసెస్లో బాగానే అనిపించింది. అంతే కదా. అంతప్పుడు కొన్ని సినిమాలు తెలుస్తాయి కదా సార్ మనకు ముందే, వైపు తెలుస్తుంది. ఈ రోజుకే సినిమా బాగుంది అంటారు. ఓకే. ఆ సినిమా బాగుంటుంది అంటే నేను మామూలుగా వైపు తెలుస్తుంది కదా మనకి ముందు సినిమా రిలీజ్. మనం ఏదో బాగుంది తీసేసాం తప్ప దాన్ని ఎలా అమ్మాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలాగ దాని బిజినెస్ చేయాలి, జీరో. ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ప్రొడ్యూసర్ అన్నది బిజినెస్ యాంగిల్. ఓకే. ఒక రైటరు, ఒక డైరెక్టరు, ఇది అంటే క్రియేటివ్ యాంగిల్.
అతనికి టెక్నికాలిటీస్ ఎలా తెలియాలో, అంటే ఎడిటింగ్ అంటే ఏంటి, కెమెరా ఏంటి, లెన్స్ ఏంటి, ఇది 24 క్రాఫ్ట్స్ మీద పట్టుండాలి కదా ఉండాలి. అలాగే ప్రొడ్యూసర్ కూడా అతని బిజినెస్ ఏంటి, మార్కెట్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేస్తే ఏంటి, ఫెస్టివల్స్కి వస్తే అడ్వాంటేజ్ ఏంటి, సో మన ముందు ఏ సినిమాలు వస్తున్నాయి, మన తర్వాత ఏ సినిమాలు వస్తున్నాయి, ఎంత ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రొడ్యూసర్. సో అది మిస్ అయింది. సినిమా అనేది రాంగ్ సినిమా కాదు, నేను రిలీజ్ చేసిన డేట్ రాంగ్. ఓకే, తర్వాత ఆ డేట్ ఒక రాంగ్ డేట్లో బికాజ్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ వల్ల, అంతే తప్ప సినిమా ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం. ఈ రోజుకి నాకు ఆ సినిమా గురించి చెప్తుంటా, అవునా మేము పడి నవ్వుకున్నాం అమెరికాకి వెళ్తే, ఓ రియల్లీ అనుకుంటున్నాం. అయితే మీరు ఆ సినిమా చేశారు, దాని తర్వాత రైటర్ కింద మారారు, అంతా బాగానే ఉంది. బట్ కాకపోతే ఎప్పుడు అన్ని క్రాఫ్ట్స్లో టచ్ చేసిన మీరు డైరెక్షన్ అనేది ఎందుకు సార్? ఒక్క సినిమా ఇది అటెంప్ట్ చేసి ఆగిపోయినట్టుంది మధ్యలో. అదో పెద్ద స్టోరీ. డైరెక్టర్ కింద మాత్రం మారలేదు మీరు? డైరెక్షన్ చేసిన సినిమా అయిపోయింది, కాపీ కూడా రెడీ. తెలుసా మీకు? ఇది మాధవన్, షమితా శెట్టి అండ్ తర్వాత సదా. అవును, తర్వాత ఇంకా చాలా మంది, సునీల్ ఉన్నారు, సాయి షిండే, సునీల్, చాలా మంది. మరి ఎందుకని సార్ రిలీజ్ కాలేదు? తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్ షూట్ చేసా. పిక్చర్ అంతా రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ అతను నార్త్ ఇండియన్ ఫ్రమ్ కర్ణాటక, రామ్ గోపాల్మే పరిచయం చేశాడు. ఓకే, అతను జంప్ కనపడలేదు మాకు. ఓకే, ఒక మనిషి కనపడలేదు అంటే ఒక 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, 15 రోజులు అనుకుంటాం. 4 years కనపడలేదు. అదే సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత కనపడకపోవడం ఏంటి అంటే అండర్ ప్రొడక్షన్లోనే అతను ఏం చేశాడంటే అప్పులు తెచ్చాడు. సినిమా మీద పైగా కోనా వెంకట్ సినిమా ఫస్ట్ డైరెక్షను అండ్ అనేటప్పటికి పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు శాటిలైట్ ఆడియో అన్నీ అమ్మేశాడు, అగ్రిమెంట్ చేశాడు, డబ్బులు తీసుకున్నాడు. అతను బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ కూడా. మరి ఎందుకు సార్ అతను ప్యారలల్గా పెద్ద సినిమా ఒకటే ఈ డబ్బులు తీసుకుని పెట్టాడు. అది ఆ సినిమా వాష్అవుట్ అయిపోయింది. ఓకే, వాష్అవుట్. దాంతో ఒక ఫైనాన్షియల్ క్రంచ్లోకి వెళ్ళిపోయాడు. అలాగే ప్లస్ ఫైనాన్షియల్స్ దగ్గర ది ఓవర్సీస్ రైట్స్ కూడా అమ్మేశాడు. ఆ డబ్బులు ఇలాగ చేసి చివరికి వచ్చేటప్పటికి ఇంకా రిలీజ్ చేయాలంటే అతను కనీసం ఒక 2-3 కోట్లు పెట్టాలి. ఇంకా బ్యాలెన్స్ పేమెంట్ ఎవ్వరికి ఇవ్వలేదు. జంప్ ఇటు వెళ్ళిపోయాడు. అయిపోయింది సినిమా, మొత్తం అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఇస్ కంప్లీటెడ్. సో ఐ వుడ్ నాన్ అవల్ అది నేను, తను, ఆమె అన్నది ఒక సినిమా. సో వైఫ్, హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్. బట్ గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఎ గోస్ట్. హారర్ కామెడీ. ఓకే, అంటే ఇప్పుడు కూడా డబ్బులు కాల్ కొట్టేస్తున్న హారర్ కామెడీ మీరు ఆ రోజుల్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. వైఫ్, హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఎ గోస్ట్. అంటే ఇక వాడు మాధవన్ ఆడుకుంటుంది. అది అయిన తర్వాత నాతో షమితా శెట్టి కానీ మాధవన్ కానీ ఇప్పటికి బ్రదర్ లెట్స్ మేక్ వన్ మోర్ సార్ పోయాడు. ఏంటి ఎటు వెళ్ళిపోయాడు? అది నన్ను ఇదేంటిది మనంతా రాస్తే ఇంకో స్టోరీ అవుద్దేమో అది మీరు. ఎగ్జాక్ట్లీ అలాగా. సో ఆ దాంతో నేను సరే డైరెక్షన్కి బ్రేక్ ఇచ్చా. బ్రేక్ తీసుకొని డైరెక్షన్కి వెళ్ళాను. ఆ తర్వాత డైరెక్షన్కే బ్రేక్ ఇచ్చాను. ఓకే, అది రైటింగ్కి బ్రేక్ ఇచ్చి డైరెక్షన్కే బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత డైరెక్షన్కే బ్రేక్ ఇచ్చారు. ఓకే, అంటే మరి పూరి గారి క్యాంప్ అంటే త్రూ ఆర్జీవి గారు అందరం ఒకటే క్యాంప్ త్రూ ఆర్జీవి. బట్ అంటే పూరి గారు ఆయన సినిమాలకు ఆయనే రాసుకుంటాడు కదా డైలాగులు. మళ్ళీ అంటే తనకు నాతో ఉన్న సాన్నిహిత్యం, నా ఫ్రెండ్షిప్ కోసం కోన రాయి నువ్వు అని ఒక ఫ్రెండ్లీ దీంట్లో. ఓకే, లేదు కదా ఆయన రాసుకునేవాడు అంతే కదా. అమ్మా నాన్న తమ్ముడమ్మాయి కానీ ఇవన్నీ శివమణి ఇది రాయ్ సరదా అలా రాసేవాడిని. అలాగే డైలాగ్స్ అమ్మా నాన్న తమ్ముడమ్మాయి డైలాగ్స్ రాశాను. అవును, అమ్మా నాన్న తమ్ముడ శివమణి కూడా రాశాను. అలాగే తను రాసుకోలేక కాదు. గోనా వచ్చాడు. అప్పటిదాకా నేను బాంబేలో ఉండేవాడిని. బాంబే షిఫ్ట్ అయిపోయాను. మనం కోనాన్ని ఎంకరేజ్ చేయాలి. తను ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాడు.
అనే కేవలం ఒక రీజన్ తోటి ప్లస్ ఉన్న ఫ్రెండ్షిప్ కోసం ప్లస్ ఇంకో చెయ్యి మనకి కలిసి వస్తుంది. అయితే మరి ఇప్పుడు క్రంచ్లో ఉన్నాడు కదా ఆయన, పూర్తిగా ఉన్నాయని పెట్టేసి సినిమాలు తీసేసి పోవటం, మరి ఇప్పుడు మీరేమి మీ ఫ్రెండ్షిప్ అలాగే ఉందా మరి? అంటే ఎవ్రీబడి విల్ బౌన్స్ బ్యాక్ అండి, ఉంటదే. కాకపోతే అంటే మరి ఎవ్రీబడి విల్ బౌన్స్ బ్యాక్. అవును సార్, బట్ బాగా ఇంత క్రంచ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీనికన్నా అతను ఐ థింక్ దీనికన్నా ఎక్కువ క్రంచ్లోకి వెళ్ళాడు కూడా ఒకప్పుడు. ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఉన్నది వర్స్ట్ అని మీరు అంటున్నారు, కానీ దీనికన్నా వర్స్ట్ సిచ్యువేషన్కి వెళ్ళాడు. మళ్ళీ దాని నుంచి మళ్ళీ వచ్చి కొడితే మళ్ళీ కుంభస్థలాన్ని కొట్టినట్టు మళ్ళీ కొడిసి టాలెంట్ అన్నది ఎక్కడికి పోదు. ఇప్పుడు ఎనీ టెక్నీషియన్, ఎనీ యాక్టర్ ఒక రాంగ్ స్టెప్ వేయచ్చు. ఓకే, అంటే ఒక కథను జడ్జ్ చేసే విషయంలో ఒక తప్పటడుగు వేయచ్చు. ఓకే, ఆల్రెడీ అంటే దాని ఏమంటారు, హుసేన్ బోల్ట్ లాగా రికార్డ్స్ బ్రేక్ చేసి పరుగు పందాల్లో పాల్గొని గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళు చిన్న తప్పటడుగు వేయడం వల్ల వాళ్ళు 10th ప్లేస్లోకి ఉండిపోవచ్చు. చిన్నది, చిన్న ఫంబుల్ అంతే. ఆ స్పీడ్, ఆ రేస్లో ఇది అంతే. సో లైక్ డజన్ మీన్ అతనికి పరిగెట్టమే రాదండి అని అనలేం కదా. పరిగెట్టడం రాదని కదా సార్. ఇప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ చూసి, ఇప్పుడు రాము గారిని మనం అలా అయితే మాట్లాడుకుంటున్నామో, రాము గారిని ముందు చెప్తే ఆయన యాక్సిడెంటల్ హిట్స్ అని ఇప్పుడు ఆయనే రియలైజ్ అయ్యాడు. ఫైనల్లీ రియలైజ్ అయిన సత్య లాంటి సినిమాలు చేసిన చిచ్చి నేను ఇలాంటి సినిమాలు చేయను ఆయనే రియలైజ్ అయ్యాడు, చేస్తున్నాడు కదా. నేను అనేది అది. ఇప్పుడు పూరి జగన్నాథ్ లాంటి వ్యక్తి, ఒక బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వ్యక్తి ఈ రోజు ఉన్నప్పుడు మీ సపోర్ట్ ఏమన్నా ఉందా? ఎలా ఉంటుంది? ఎలా ఇప్పుడు రైట్ నౌ నేను ఒక 3-4 days అయింది కూడా మాట్లాడి 100%. ఎందుకంటే పూరి అనే తను తనంటారు ఒక రెబల్, ఒక ఐకానిక్, ఒక ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్. అందరిలాగా రెగ్యులర్గా ఆలోచించే టైప్ కాదు. అతని ఫిలాసఫీ, అతని సినిమాలు, ఒక హీరో క్యారెక్టర్ మాట్లాడే విధానం, ఎవ్రీథింగ్ మార్చేసాడు. ఒక రెబలియస్గా ఉండే ఒక హీరో క్యారెక్టర్ సృష్టించడం కానీ, డైలాగ్స్ కానీ, ఇవన్నీ. సో ఆ టాలెంట్ ఎక్కడికి పోదు. బట్ తను చూసుకునే సబ్జెక్ట్ కంటెంట్ ఒక 10 మందితోటి కనీసం మాలాంటి స్నేహితులు ఒక 2-3 కూర్చొని, లేదు ఇది కరెక్ట్గా తను అన్నాడు. నేను 3-4 days బ్యాక్ మాట్లాడా, ఏంటి జగ్గు అంటారు, ఏంటి జగ్గు ఏంటి అంటే 4 కథలు రాశా అన్నాడు. సరే 4 కథలు మనం కూర్చుందాం, చెప్పు మనం దేంతో ముందుకెళ్తే కరెక్ట్. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఒక ఎక్స్ట్రాడనరీ స్టోరీ అవ్వచ్చు, ఈ టైంకి సెట్ కాకపోవచ్చు. ఓకే, ఇప్పుడు వస్తున్న యూనో ఈ రన్లో వస్తున్న పక్క నుంచి వస్తున్న సినిమాలు ఈ టైంకి కొన్ని మిస్ఫిట్ అవ్వచ్చు. ఇదే ఒక 6 నెలల తర్వాత వస్తే బ్లాక్ బస్టర్ వచ్చేమో, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రేపు మనకి ఇదే 100 days 50 days ఆడే టైం కాదు కదా. అవును, ఆ 2 weeks అయిపోయింది, గేమ్ అయిపోయింది. 2 weeks వరకే మనం ఆడేది గేమ్. సో ఈ టైంకి ఇప్పుడు నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు, ఇప్పుడు షూట్ చేస్తావు, ఎప్పుడు రిలీజ్ చేస్తావు. ఆ రిలీజ్ టైంకి నీ ప్యారలల్గా వస్తున్న సినిమాలు ఏంటి, మనతో పాటు పోటీగా, మనతో పాటు సమాంతరంగా వారం తర్వాత సేమ్ కథ అని కాదు, అంటే జోనర్ కూడా మ్యాటర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సిమిలర్, కరెక్ట్, సిమిలర్ జోనర్స్, సిమిలర్ ఇవే, అవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యే స్క్రిప్ట్లతో రెడీ అవుతున్నాం. ఇప్పుడు ఆ 4 stories ఎప్పుడో సూన్ కూర్చుంటారు, విల్ డిస్కస్. సార్, అయితే మీరు అంటే రవితేజ గారితో, శ్రీనివాట్ల గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది వెంకీతోటి యాక్చువల్గా. అవును, అక్కడి నుంచి 5 సినిమాలు అందరినీ మమ్మల్ని కింద పడి థియేటర్లకు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి 5 సినిమాలే కదా, 5-6 సినిమాలు కదా సార్. అక్కడి నుంచి దూకుడు వరకు 5 కదా, అంతే. కింద పడి పడేలేని తర్వాత బాద్షా కూడా, బాద్షా మాట్లాడదాం సార్. అంటే కింద పడినవి ఎలా చేశారు అప్పటి వరకు. సో ఇంత ఒక హిట్ కాంబినేషన్, ఒక హిట్ ఇది ఏమైంది సార్? ఆఫ్టర్ దూకుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అసలు? ఏది సపరేషన్ ఏంటి? ఎందుకంటే అంటే ఒక హిట్ కాంబినేషన్ కింద ముందుకెళ్ళిపోతున్న దానికి ఇది ఓల్డ్ టాపిక్ కాదా ఇది?
ఓల్డ్ టాపిక్ కాదు సార్, కొన్ని ఎవర్ గ్రీన్ టాపిక్స్ ఉంటాయి. ఎవర్ గ్రీన్ టాపిక్ అంటే కోన గారు ఏదైనా మాట్లాడేసే వ్యక్తి ముందు మేము అక్కడ కూడా దాపరికాలు ఎందుకు? అదే అది కాదు, అది చెప్తారు కదా కొన్ని ఏమంటారు, కొన్ని ఆ టైము అంటే ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఆ టైంకి ఇద్దరు రాంగ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు 10 years లేటర్ 3 years లేటర్ చూసుకుంటారే అది సిల్లిగా అనిపిస్తాయి కొన్ని చిన్న చిన్న. రియలైజ్ అయ్యారా తర్వాత? అంటే ఎవరు తప్పు ఎవరు రాంగ్ అనేది అట్లీస్ట్ తర్వాత తప్పు ఎవరు రాంగ్ అని కాదు. ఇట్ ఈస్ అంటే ఎప్పుడు కూడా ఏమంటుంది, ఒక పెద్ద సక్సెస్ వచ్చింది అనుకోండి, ఆ సక్సెస్ ఒక బలిని కోరుకుంటుంది. ఆ బలి కుడ్ బి రిలేషన్. ఆ పెద్ద సక్సెస్, ప్రతి సక్సెస్ ఒక బలి కోరుకుంటుంది అని నమ్ముతా. అది అది పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు, మన ప్రొఫెషనల్ లైఫ్లో అవ్వచ్చు. ఓకే, ఒక సక్సెస్ వచ్చినా భయపడాల్సిందే. 100%. సక్సెస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఫెయిల్యూర్. ఓకే, ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మనము ఒక షెల్లోకి వెళ్ళిపోతాం. ఓకే, మనం సక్సెస్ వచ్చిన తర్వాత మనలో స్పీడ్ పెరిగిపోద్ది. సార్, మనలో కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. అంటే నాకు తెలిసినంతవరకు ఈ ఇష్యూలో మీరు అప్పుడు అన్నది ఏంటంటే, ఒక రైటర్ క్రెడిట్ రైటర్కి ఇవ్వకపోవడం అనేది నాకు తెలిసి అప్పుడు దీనికి అంతటికీ కారణం అని అనుకున్నాను నేను. అది కరెక్టేనా? దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. అది కూడా ఒకటి అంతే. సో అది పెద్ద భూతత్వంలో పెట్టి చూడాల్సిన విషయం కాదని నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది. బట్ క్రెడిట్ ఈజ్ సంథింగ్. నేను ఆ విషయంలో చాలా ఇదిగా ఉండేవాడిని. అంటే రచయితలో వాళ్ళ హక్కుల కోసం ఒక హక్కుల పోరాటం చేసిన ఒక రచయితను నేను. రచయితల తరఫున అది ఎవరన్నా కానీ నేను కొన్ని ఆ టైంలో నేను కొన్ని బోల్డ్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చాలామంది రైటర్లు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. మనం ఏదో ఓల్డ్ సిటీ దాదాలాగా ఇంటి బయట మీకోసం ఎవరు వచ్చారు, ఏంటి సార్ నాకు డైరెక్ట్ క్రెడిట్ ఇవ్వట్లేదు సార్. అవునా, ఇవ్వట్లేదు అంటే నెంబర్ చెప్పు. సెటిల్మెంట్లు జరిగినాయి అయితే ఇది అంటే అదేదో మనం అప్పుడు ఆ టైంలో ఏమంటారు, హీట్ అంటారు సార్, హీట్ ఆఫ్ ద మూమెంట్. అంటే ఒక రచయితల కోసం పోరాడడం కోసం రచయిత సహరచయిత అనే ఒక బ్రాండ్ పడిపోయి మనకు ఒక దాని పెదరాడి సింహాసనం వేసేసి మనల్ని కూర్చోబెట్టేసి చేతిలో ఫోన్ పెట్టేసి కొంటూ ఫోన్లు. అంటే మన సెటిల్మెంట్ ఓన్లీ ఫర్ ద రైట్స్. ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు, ప్రొడ్యూసర్ పేరు తీసేస్తా అన్నాడు, డైరెక్టర్ తీసేస్తా. నేను డైరెక్టర్ ఫోన్ చేయడమే, సార్ ఏంటి సార్ ఇది. మరి ఇండస్ట్రీలో బ్యాడ్ ఏం అవ్వలేదు మీకు? అది బ్యాడ్ అంటే మనము వెరీ రైట్ సైడ్. బట్ కాకపోతే ఇప్పుడు ఎదటోడిని ఒక డైరెక్టర్కి ఫోన్ చేస్తే అతను ఇగో హట్ అవుతుంది కదా. రేపు పొద్దున్న కోణం ఎక్కడ కొత్త డైరెక్టర్స్ అందరూ. నేను చెప్పేది ఏంటంటే అలానే నువ్వేంటి అలా కాదు సార్, రిక్వెస్టింగ్ అంతే. అయితే ఇప్పుడు మీరు అన్నారు, బట్ కాకపోతే ఏంటంటే బాద్షా సినిమాకి కూడా అంటే ఎన్టీఆర్ గారు రిక్వెస్ట్ చేసిందే కదా. అప్పుడు ఎన్టీఆర్ గారి వల్లనే కదా మీరున్నది, లేదా అప్పుడు సపరేట్ అయిపోయారు కదా ఆఫ్టర్ దూకుడు. మరి ఎన్టీఆర్ గారి వల్లనే మీరున్నారు. సో మరి అంటే మీ అంతకు ముందున్న సఖ్యత లేకపోవడం అనేది బాద్షా మీద ఎఫెక్ట్ చూపించింది? ఏం లేదే, బాద్షా డీసెంట్ హిట్. డీసెంట్ హిట్ అంటే బట్ బ్లాస్ట్ హిట్ అవ్వాల్సిన సినిమా బ్లాస్ట్ అయిందా అవ్వలేదు తెలియదు. ఆ నెంబర్స్ మనకి బండ్ల గణేష్ చెప్పాలి. బట్ బాద్షా ఇస్ డెఫినెట్లీ ఎన్టీఆర్ కెరియర్లో మెమరబుల్ ఫిల్మే. అందులో ఉన్న సాంగ్స్ ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారి ట్రాక్, అవునవును, అతను పద్మనాభ సింహ, అవును, అది ఎంత పేలింది. అది ఎంటైర్ సెకండ్ హాఫ్ మొత్తం అవును అతను డ్రీమ్లో ఉన్నాడని ఫీల్ అయిపోయి అవన్నీ పేలింది సార్. అంటే దూకుడు రేంజ్ ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు జనాలు. ఆఫ్టర్ కంపారిజన్ నేను చేయలేనేమో కానీ యాజ్ అ రైటర్గా మన పేరు తీసుకొచ్చిన సినిమా డెఫినెట్లీ. డిసప్పాయింట్ చేసింది నాట్ బాద్షా, డిసప్పాయింట్ చేసింది బ్రూస్లీ. అదే అంటే అదే ఆఫ్టర్ ఒక చిన్న బాద్షా అనేది మంచి పేరు తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు బ్రూస్లీ అనేది ఏంటంటే కాంబినేషన్ మళ్ళీ పడింది ఆ కాంబినేషన్ అన్న పేరు తెచ్చింది. కానీ ఎందుకంటే దూకుడు తర్వాత రిలీజ్ వైజ్ వచ్చింది బాద్షా అనుకుంటున్నాను. తర్వాత ఆగడు. అవును, దూకుడు తర్వాత ఆగడు రాలేదు. దూకుడు తర్వాత బాద్షా తర్వాత ఆగడు. బాద్షా తర్వాత ఎగ్జాక్ట్లీ బాద్షా తర్వాత మీరు సపరేట్ అయిన తర్వాత మళ్ళీ
దీనికోసం కలిసాం బ్రూస్లీకి. అంటే డిడ్ వర్క్అవుట్. మళ్ళీ అంటే ఈ కలయిక అనేది మళ్ళీ ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే చరణ్నే కలిపాడు. చరణ్నే కలిపాడు. అప్పటికి దాని ఏమంటారు, గాయం ఇంకా పచ్చిగా ఉంది. ఓకే, ఇంకా అది గాయం మానలేదు. ఆ పచ్చిగా ఉండడంలో ఇక ఏమంటారు దాన్ని, ఆ బలవంతపు బ్రాహ్మణార్థం లాగా, బలవంతపు పెళ్లిలాగా, తర్వాత సంసారం ఎలా ఉంటుందో అలాగా అంతే. బట్ ఎవ్రీథింగ్ ఇస్ సిల్లీ రైట్ నౌ. బట్ అందులో ఏంటంటే, సో ఆ దాంట్లో దట్ వాజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. దట్ వాజ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద టీమ్. అది కూడా వర్కౌట్ అయిపోయి ఉండుంటే, ఓకే, నువ్వు గోపీమోహన్కి, నాకు, అలాగే సీనుకి అది వర్కౌట్ అయి ఉంటే ఇక ఇండస్ట్రీకి ఒక తిరుగులేని ఆధిపత్యం వచ్చేసేది. మేబీ ఇట్ వాజ్ డిజైన్డ్ బై ద గాడ్ అనిపిస్తుంది నాకు. ఒక తిరుగులేని ఆధిపత్యం సాధించే వాళ్ళు ముగ్గురు. అంటే ఇప్పుడు మరి మళ్ళీ కలిసిన తర్వాత ఇప్పుడు అంతా నార్మల్ అయినా, ఇప్పుడు ఎవ్రీథింగ్ నార్మల్. బట్ కాకపోతే అంటే గోపీమోహన్ గారు మాత్రమే ఆయనతో కలిసి పనిచేస్తున్నారు, కానీ మళ్ళీ మీది సినిమా ఇట్లా కాదు, మళ్ళీ కాంబినేషన్ ఏమి తర్వాత ఇదే అంటే సార్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి నేను ఆ తర్వాత అప్పుడే నేను బ్యానర్ పెట్టాను, కోన ఫిల్మ్ కార్పొరేషన్. అవును, అదే 2014లో పెట్టా ప్రొడ్యూసర్గా. ఆ ప్రొడ్యూసర్ పెట్టి కాన్సర్ట్ ఫిలిమ్స్ ఇవి అవి, మన గీతాంజలి అని, నిన్ను కోరి అని, అవును, దానయ్య గారితో కలిసి ఇలాగా ఒక బ్యానర్ పెట్టి ఒక జర్నీ స్టార్ట్ చేశా. సో ప్లస్ స్లోగా అప్పుడే నేను బాలీవుడ్లో కూడా ఎంటర్ అయ్యి అక్కడ కూడా సినిమాలు, కథలు ఇవ్వడాలు, ఇలా స్లోగా ఏమంటారు బ్రాంచ్ అవుట్ అంటారు కదా. ఓకే, స్పాన్ పెంచుకున్నారు. ఆ దీంట్లో ఏమైంది, అలాగే నేను జర్నీ నాది కొంచెం సపరేట్గా రింగ్ రోడ్ ఎక్కేసాను. నేను వీళ్ళ సిటీలో నేను రింగ్ రోడ్ ఎక్కేసాను. అది జరిగింది. సో అందుకనే చేయకపోవడం, అంటే చేయకూడదు భీష్మించుకొని అలా ఏం లేదు, ఎట్మంగమ్మ శపథాలు అలాంటి ఏం లేవు. బట్ అదేదో ఆ కలిసి రాలేదు అంతే. మళ్ళీ ఆ కాలం కలిసి వస్తే మళ్ళీ ఆ కాలం తీసుకుని కూర్చోబెడుతుంది ముగ్గురిని. కాలమే కాలర్ పట్టుకొని తీసుకొచ్చే దగ్గర కూర్చోబెట్టలేదు, అది కాలాన్ని వదిలేసాం అంతే ముగ్గురం. సార్ అయితే యాక్చువల్గా మీది ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో అసలు వచ్చిన సినిమా కూడా 4 hits మొత్తం టోటల్. సాంబా, అదుర్స్, బాద్షా, జయలవకుశ. అయితే ఇప్పుడు బాద్షా, ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా మీ కాంబినేషన్ గురించి మాట్లాడినప్పుడు అందరూ వెయిటింగ్ ఫర్ అదర్స్ 2 ఎప్పుడు అనేది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన కుదరదు కానీ, బట్ అదర్స్ 2 ఎప్పుడన్నా అసలు డిస్కషన్స్లో ఉందా అసలు? నా మైండ్లో ఎప్పటికీ ఉంటుంది. నా మైండ్లోంచి వెళ్ళిపోయినా ప్రేక్షకుల మైండ్లోంచి జీవితంలో వెళ్దాం. అదే కదా, అందుకనే వెయిటింగ్ కాబట్టి. ప్లస్ ఇప్పుడు తారక్ మైండ్లో ఏముందో నాకు తెలియదు, ఎందుకంటే తను ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ పంచకట్టు, పిలక జుట్టు, ఓకే, ఇవన్నీ వేసి ఇవి చేయడం కరెక్ట్ కాదేమో అనే మైండ్ సెట్లో ఉన్నాడా? లేదు, చేయొచ్చు, వీటిని కూడా పరిచయం చేయొచ్చు అన్నది మరి తన మైండ్ సెట్ ఏంటో నాకు తెలియదు. అంటే ఇప్పుడు రాలేదు ఆ డిస్కషన్. అంటే ఇప్పుడు అంటే వదిలేయండి, ఇప్పుడు మొన్న ఆర్ఆర్ తర్వాత ఆయన గ్లోబల్ స్టార్ అయ్యారు మీరు అన్నట్టు. బట్ బిఫోర్ దట్ ఎప్పుడు డిస్కషన్స్ లో రాలేదా మీరు? ఎందుకంటే అదుర్స్ అనే సినిమా ఇప్పుడు కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత చూసినా వచ్చిందంటే వస్తే రాయకోన అనేవాడు. తను కూడా చాలా ఇష్టపడి, తనకు కూడా చాలా ఒక ఆర్టిస్ట్గా ఒక 10 మెట్లు ఎక్కించిన సినిమా అదుర్స్. అవును, ఆర్టిస్ట్గా యమదొంగ ఒక సినిమా అయితే తను తనలో ఉన్న ఏమంటారు కొన్ని పాత్రలు వాళ్ళలో ఉన్న టాలెంట్ని షోకేస్ చేస్తాయి. కొన్ని క్యారెక్టర్స్ యాక్టర్లకి. సినిమా హిట్ అవ్వడం వేరు, హిట్ బ్లాక్ బస్టర్లు వీటితో పాటు ఇతరులు ఈ యాంగిల్ కూడా ఉందా, వావ్ మా హీరో అంటే ఎలా కదా అన్ని చేయాలి. అలాగా యమదొంగలో తను వేసిన ఆ పౌరాణిక పాత్ర కానీ ఇది కానీ తనలో కొత్త యాంగిల్. అలాగే అదుర్స్ తను చేసిన ఎంటైర్ ఫిల్మోగ్రఫీలో స్టాండ్ అవుట్ అయ్యే కొన్ని క్యారెక్టర్ చెప్పుకోవాలంటే ఒక ఆదిలో ఒక క్యారెక్టర్, అలా సింహాద్రిలో ఒక క్యారెక్టర్, ఇలాగా మన వేళ మీద లెక్క పెడితే బ్లాక్ బస్టర్స్ తారక్ ఎన్నో ఉన్నాయి.
బట్ స్టాండ్ అవుట్ అవడం మనకి గుర్తుండి రిజిస్టర్ అయిపోయిన రోల్స్ అంటే మరి మీరు అలాంటి పాత్ర అదృష్టం. ఎస్, అంటే ఏజ్ పరంగా చూసుకుంటే మీరు కొంచెం పెద్దవాళ్ళు కదా, ఆ డిఫరెన్స్ ఏమి ఉండేది కదా మీ ఇద్దరు, అంటే అసలు మీ ఇద్దరి మధ్యన అబ్బే కుర్రాళ్ళతో కలిసిపోతారు మీరు కూడా అసలు బాగా. తనలో అదే అంటే వెరీ ఫ్రెండ్లీ, అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవాడు. ఓకే, అంటే తన ప్రేమనే తట్టుకోలేము మనం, అంత ప్రేమిస్తాడు. ఒకసారి ఒక మనిషిని ఎన్ని ఇష్టపడ్డాడంటే అంత ప్రేమిస్తాడు, కొరికేస్తాడా అంతే. అలాంటి ప్రేమ. కోపం ఉంటే తను మాట్లాడు అంతే అంతే, అంతేగాని అరవడాలు ఏ ఉండదు, సైలెన్స్ ఉంటుంది. ఓహో సైలెన్స్ ఉందంటే ఏదో కోపంలో ఉన్నాడు అని చెప్పి అని మనం అర్థం చేసుకో. సో మరి మీ ఒంటి మీద ఎన్ని ఘాట్లు ఉన్నాయి కొరికేసిన? ఎందుకంటే 4 సినిమాలు చేశారు కదా, ప్రతిదీ హిట్టే కదా ఇచ్చింది కూడా. ఎప్పుడు సాంబా అప్పటి నుంచి అప్ టు జయబాబుకుసే వరకు అంటే వెరీ 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 అంటే ఇక చాలా ఏమంటారు వెరీ క్లోజ్ టు హార్ట్ ఉండే హీరోస్ తారక్ ఒకడని మనం ఓకే నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎస్, అయితే మీరు చేసిన సినిమాలు చూస్తే కనుక అంటే వెలుగొండ శ్రీనివాస్ ఒక కైండ్ ఆఫ్ కొన్ని రోజులు కథలు ఇవ్వడం అనేది జరిగింది, ఒక స్టార్ రైటర్ కింద అయ్యాడు. బట్ వాటిలో ఏంటంటే అఖిల్ అనే సినిమాకి వినాయక్ గారు ఎప్పుడు అంటే ఓపెన్ అప్గానే మాట్లాడారు డైరెక్ట్గా. ఆ టైంలో మా కథ, మా గ్రహాలు బాగోక, మా నక్షత్రాలు బాగోక అన్నీ అందరం కలిసి ఎత్తుకున్నాం ఆ కథనని చెప్పేసి. అఖిల్ అనే కథ ఎత్తుకున్నప్పుడు మీకు అంటే అంతా సాఫీగా అనుకున్నారా, బాగుంటుంది అనుకున్నారా, లేకపోతే అసలు ఎక్కడ మొత్తం మిస్ఫైర్ అయింది సార్ ఓవరాల్గా? అది కాదు, అఖిల్ అన్నది షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే కథ ఎత్తుకున్న తర్వాతే నేను అడ్డం పడిపోయా వద్దని తను కన్విన్స్ చేయడానికి ట్రై చేశా. ఎవరు? వినయ్ గారిని. నేను ఒక్కడనే సరిపోవట్లేదు నా శక్తి అని, సరే నా టీం నుంచి లేకపోతే సాటి డైరెక్టర్స్ తనకి బాగా క్లోజ్గా ఉండేవాడు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి చెప్పమని చెప్పించి వాళ్ళ చేత కూడా చెప్పించా. వద్దు వినయ్ గారు ఇది ఇంకోటి ఏది లేదు నా నమ్మండి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక హిట్కి కారణం ఒక నమ్మకం, ఒక ఫ్లాప్కి కారణం గుడ్డి నమ్మకం. ఓకే, రెండింటికి కారణం అదే అవుతుంది. అవునవును, తను అంత గుడ్డిగా నమ్మాడు, నేను అంతకంటే ఎక్కువ బలంగా నమ్మా. అవదని ఎట్టి పరిస్థితిలో వద్దు, పోనీ దీంట్లో ఇంకో గ్యాంగ్ లేదు మారుద్దు. ఇక్కడే తను ఏదో తనకి మైండ్లో ఎక్కేసింది, ఇది ఆడుతుంది. కొత్త రెగ్యులర్ రొటీన్ సబ్జెక్టుల నుంచి బయటకు వచ్చి మనకు అని తను బలంగా నమ్మాడు. ఆఫ్టర్ మరి రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయ్యి ఉంటారు కదా, అప్పుడు ఏమన్నారు? ఇంకా దాని తర్వాత డిస్కషన్స్ పోస్ట్ మార్టం చేసి వేస్ట్ కదా. అంటే మాట్లాడుకుంటాం కదా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మీరు మాట్లాడారనుకోండి, మీరు ఏదో చెప్పారు నాకు తప్పు వద్దని, తప్పు అయిపోయింది, తర్వాత కూడా మన రిలేషన్ బాగుండాలంటే మనం ఏంటంటే చూసావా నేను ఎప్పుడే చెప్పాను అలాగే కెలకూడదు. కెలకడం అని కాదు సార్ నేను అనేది, ఓదార్పు అనేది కూడా ఉంటుంది. కెలకడం ఒకటి ఉంటుంది, చూసావా బాగా జరిగిందని అలా ఒకటి ఉంటుంది. అలా కాదు, చూసా నేను చెప్పాను అంటే అదే అది ఒకటి ఉంటుంది, అది ఒక యాంగిల్. అది కాకుండా 2 యాంగిల్ కూడా ఉంటుంది. ఇవన్నీ సహజం. మనకు నెక్స్ట్ మళ్ళీ ఇంకో చెప్పడం అనేది ఒకటి ఉంటుంది. వినయ్ అన్నవాడు వెరీ 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 క్లోజ్. అంటే నా ఇండస్ట్రీలో అతి తక్కువ డైరెక్టర్స్లో పర్సనల్ లెవెల్లో, నాట్ ప్రొఫెషనల్లీ. ఓకే, సినిమా ఇట్లా ప్రొఫెషనల్లీ ద క్లోజెస్ట్, అలాగే పర్సనల్ లెవెల్లో ద క్లోజెస్ట్ చెప్పాలంటే వినయ్, నో డౌట్. సో కాబట్టి అతను ఎవ్రీడే ఇప్పుడు మళ్ళీ వీఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ఎ స్క్రిప్ట్. ఓకే, మళ్ళీ హీ విల్ బౌన్స్ బ్యాక్ అనే ఒక నమ్మకం, అటువంటి స్టామినా ఉన్న డైరెక్టర్, స్టార్స్ని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ చాలా కొద్ది మంది ఉంటారు. స్టార్స్ని చూడంగానే తెరవడిపోతుంటారు చాలామంది. అటువంటిది మరి ఎంతమంది స్టార్లు హ్యాండిల్ మెగాస్టార్ దగ్గర నుంచి హ్యాండిల్ చేసుకుంటారు. సో అటువంటి డైరెక్టర్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు రేర్ బ్రీడ్, అది ఆ బ్రీడ్ని మనం కాపాడుకోవాలి. సరే, అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ కొన్ని ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి కొన్నిటికి, అలాగే రైటర్స్ కూడా ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా, లేదంటే కనుక ఎవర్ గ్రీన్ థాట్? ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక హవా నడుస్తుంది ఒక టైంలో. ఇప్పుడు మీరు ఒక టైంలో చేసిన సినిమాలు కోనా అనే బ్రాండ్ కనపడితే హిట్ వెళ్ళిపోవచ్చు, జనాలు నవ్వుకోవచ్చు అనే థాట్కి వచ్చేసింది కదా. ఇప్పుడు
ఎగ్జాక్ట్ హవా అన్నది ఐ వుడ్ సే ఎస్ అది అగ్రీ. దాంతోపాటు దానికి తగ్గట్టు స్పీడ్ ఉంటుంది, చక 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 బుల్లెట్ ట్రైన్లో వెళ్ళిపోవడం. అవును, 3-4 సినిమాలు చేసేవాళ్ళు. ఆ స్పీడ్ తగ్గుతుంది. తర్వాత ఏంటంటే ఇది సంథింగ్ కాల్డ్ రైటర్స్ బ్లాక్. అంత ప్రపంచం అంతా ఒక వైపు ఆలోచిస్తుంటే మనం ఇంకో డైరెక్షన్ ఆలోచిస్తున్నాం ఏంటి అంటే ఇక దేర్ ఇస్ నో కమ్ బ్యాక్. మనం వాళ్ళతో పాటు ఉన్నావా లేదా? ఆర్ యూ విత్ ద ట్రెండ్? ఆర్ యూ విత్ ది కాంటెంపరీ జనరేషన్, కాంటెంపరీ సినిమా? మనం వాళ్ళతో ఉన్నామా? వాళ్ళతో సేల్ అవుతున్నామా? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ దేర్ థాట్? ఒక సినిమా హిట్ అయిందంటే అది హిట్ అవుతుంది. ఇప్పుడు మనం సేమ్ మార్నింగ్ షోకి వెళ్ళి అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు, 2 రైటర్లు లేదా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఎవరో వెళ్తాం, 3 మార్నింగ్ షో చూడగానే ఇది గ్యారెంటీ 100 crores పడుతుంది అని నేను అంటే నా రియాక్షన్ చాలా ఎప్పుడు కూడా చాలా లౌడ్గా ఉంటుంది. ఓకే, నేను వయా మీడియాలో ఏది మాట్లాడండి ఇది 100 crores గ్యారెంటీ కొడుతుంది. అవునా సార్? లేదు సార్, ఏం అలా అనిపించలేదే. అవునా? ఏంటై బాబు అది షేక్ చేస్తే చూడండి ఇండస్ట్రీని. అవునా? అవునా, మీకు ఎందుకు అలా అనిపించింది? ఇలా మాడుకుని బయటకు వచ్చి 1 day 2 days 3 days లేటర్ షేక్ అది. అప్పుడు నాకు ఓహో వీఆర్ విత్ ద కరెంట్ జనరేషన్, కరెంట్ ట్రెండ్లో ఉన్నాం, మనం జడ్జ్ చేయగలుగుతున్నాం, జడ్జ్ చేయగలుగుతున్నాం. అయ్యో వేస్టెడ్ అటెంప్ట్. సబ్జెక్ట్ బాగా ఎత్తుకున్నాడు కానీ ఎక్కడో అట్మాస్ఫియర్ అయిపోయింది. లేదు సార్ ఆడుతున్నాం అనిపిస్తుంది, లేదు కమర్షియల్గా ఆడదు, ఇవి కొంత పేరు రావచ్చేమో కానీ ఇలాగ అనుకుని. అవునా? సేమ్ ఓకే. సో ఈ మధ్య యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఏబుల్ టు జడ్జ్ ఆర్ స్టే విత్ ద ట్రెండ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దీనికి చెప్తా, పుష్ప 2 నేను కొంతమందితో వెళ్ళి అర్ధరాత్రి షో ప్రీమియర్కి, అది కూడా ఇక్కడ అపర్ణ దానికి వెళ్ళాం. రాత్రి 1 గంట ఎంత అయిపోయింది, ఇప్పుడు 1:30 1 నేను హై థియేటర్లో. ఏంటి హై ఇచ్చి ఏం హై ఇచ్చింది నాకు అనగానే వెంటనే నేను థియేటర్ సీట్లో కూడా లేవలేదు, టక 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 పెట్టి ఆ హైలో ట్వీట్ పెట్టా. మీరు టైం కూడా చూడండి, ట్విట్టర్లోకి వెళ్ళి పెట్టేసా. పెట్టేసిన తర్వాత అప్పుడు సీట్లో లేచి బయటకు వచ్చా. పాపం సార్ ఈశ్వర్ ఏంటి అన్నాడు. కష్టం సార్. ఎవరు పక్కన ఉన్నవాళ్ళ? పక్కన ఉన్నవాళ్ళు. అవునా? డైరెక్టర్స్, కాంటెంపరీ డైరెక్టర్స్, మళ్ళీ వాళ్ళు ఏదో ఓల్డ్ జనరేషన్ కూడా కాదు, కాంటెంపరీ సూపర్ హిట్లు తీసిన వాళ్ళే. అవునా? మరి మీకు ఎలా అనిపించారు? పగిలిపోయింది కదా, అయిపోయింది సినిమా. 15 ఏం కావాలి, అదిరిపోయింది. ఒక హైస్ వచ్చే 3 blocks. ఓ సినిమాలో ఒక బ్లాక్ వర్కౌట్ అయితేనే ఎక్కడ ఉంటుంది. ఏంటి ఇది? అయితే కొన్ని వాటికి సమాధానం దొరకలేదు. మేబీ ఐ వెయిట్ ఫర్ 3. బిగినింగ్ స్టార్ట్ అయిన జపాన్లోది, దానికి ఏదో రౌండ్ ఆఫ్ ఇవ్వలేదు, అయిపోయింది. అప్పుడే అనిపించింది నాకు, అప్పుడే అయిపోయిందా? ఓహో ఇంకా ఉంటే బాగుంటుంది అనిపించింది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్, విచ్ ఈస్ ద పాజిటివ్ సైన్ ఫర్ ఎ బ్లాక్ బస్టర్ అన్నాను. అవునా? టకటక పెట్టేశాను. ఇదేంటి మనం రాంగ్ అయితే అందరూ మనల్ని ఎక్కుతారు. అవునా ఎంత అని నేను ఎక్కా. అని నేను వచ్చి నేను కారు ఎక్కా. టక్కనే బన్నీ ఫోను, అల్లు అర్జున్ 1:30కి నా ట్వీట్ చూశాడు. తనకే ఉంటుంది టెన్షన్ లోపల. ఏంటో మొత్తం అంత కంట్రీ మాట్లాడుకుంటా సినిమా అది. అవును నాకోనా ఏంటి చూసావా, అది ఎలా నిజంగా బాగుందా, అద్దరిపోయి అసలు ఏంటి నీకేమో పిచ్చి ఎక్కినట్టు చేసావు. దాంట్లో వెళ్ళిపోయాడు ఇక అంతే. ట్రాన్స్ అసలు ఏంటి అది, ఏంటది అని. వాజ్ వెరీ హ్యాపీ. 1:30 అంటే ఈ వాజ్ వెయిటింగ్. ప్రియమే అయిపోతే చూసిన వాళ్ళు పెడతారు కదా, ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ఫోన్ చేద్దాం, యూనో టు గెట్ ద ఫీడ్బ్యాక్. ఒక ఆర్టిస్ట్కి ఆకలి మీద ఉంటాడు. అందులో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉపవాసంతో సమానం. అవును, ప్రాణం పెట్టేసి సినిమా అయిపోయింది. తర్వాత దాని తర్వాత మరి ఇదే కదా కడుపు నిండుతుంది అన్నమాట, ఉపవాసం అయిపోయింది. ఇప్పుడు అలాగే 1:30 ఫోన్ చేశాడు, నేను కారులో ఉండగా ట్వీట్ చూడగానే అదిరిపోయింది. దిస్ ఇస్ మై కన్విక్షన్, నేను నమ్ముతున్నా ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఆ రోజు చెప్పారు అన్నాను. నా ట్వీట్లో కూడా ఉండొచ్చు. ఆ రోజు రాత్రి 1:20. అయితే మీరు నేను సేమ్ పించ్లో ఉన్నాం. అంటే మీరు మీరు ట్వీట్ పెట్టారు, నేను పక్కన ఉన్న వాళ్ళు చెప్పాను. అంటే మినిమం 1500 కోట్లు చేస్తుందని చెప్పాను. సేమ్ థింగ్. ఉప్పన్న సినిమా
నేను వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో ఏదో షూట్ పర్పస్, రైటింగ్ పర్పస్ మార్నింగ్ షోకి వెళ్ళా. కొత్త యాక్టర్లు ఎవరు తెలియదు, కొత్త డైరెక్టరు. బట్ మైత్రి వాళ్ళు నాకు ఫ్రెండ్స్, రవీను, నవీన్ గారు వీళ్ళు. థియేటర్లోనే నాకు నచ్చితే వెంటనే సీట్లోనే పెట్టేసా ట్వీట్ పెట్టారు మనిషి పెట్టేసి ఇది ఒక కొత్త చరిత్ర సృష్టించబోతుందో ఒక మరో చరిత్రతో కంపేర్ చేశా. ఓకే, లవ్ స్టోరీస్లో మరచిపోయే సినిమా అవుతుంది, ఒక మరో చరిత్రలాగా, ఒక దానిలాగా, ఒక దీనిలాగా అట్లా గుర్తుని చెప్తున్నాను. ఉప్పెన అలాంటి సినిమా అవుతుంది అని పెట్టా. అని పెట్టి లేచి బయటకు వచ్చా. బయటకు వస్తే కొంచెం వీళ్ళు తేడాగా మాడరా, ఏమో మీరు చూడండి, యూ వెయిట్ ఫర్ 3-4 days అని. ఆ తర్వాత నాకు ఒక 1 month లేటరో 3 months లేటరో నాకు 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 బుచ్చిబాబు కలిసాడు. సార్ మీరు ఒకసారి రావాలి నా ఆఫీస్కి, ఎందుకు మీ ట్వీట్ ప్రింట్అవుట్ చేసి ఫ్రేమ్ కట్టించుకొని నా ఆఫీస్లో ఉంటుంది అన్నాడు. అవునా, మరి తనకు ఫస్ట్ సినిమా కదా. నాది ఇది చూసి నాకు వెంటనే నాకు నవీన్ గారు ఫోన్ చేశారు. సార్ చూసారు ట్వీట్ ఇప్పుడే, చాలా పెద్దది పెట్టేశారు, అంత ఉందా అన్నాడు. 100% ఉంది సార్, 100 కోట్ల సినిమా, ₹10 ఇదిగోండి. బుచ్చిబాబుతో మాట్లాడండి. బుచ్చిబాబు సార్ చూసాను సార్, చాలా థ్యాంక్స్ సార్, నచ్చిందా మీకు సార్? పక్కన సుకుమార్ ఉన్నాడు, మా సార్ మాట్లాడతారు, సుకుమార్కి ఇచ్చాడు బుచ్చు. ఎవ్రీబడి అంటే ఇట్ ఈస్ వన్ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అంటే ఇది అదే అంటే వెన్ యూ ఆర్ ఏబుల్ టు జడ్జ్, నువ్వు హిట్ సినిమా తీయక్కర్లేదు, నువ్వు ఒక హిట్ సినిమా గుర్తుపడితే నువ్వు హిట్లో ఉన్నట్టే, ట్రెండ్లో ఉన్నట్టే లెక్క. సరే, అయితే మరి ఇన్ని సినిమాలు రాసిన మీరు ఇప్పుడు నడుస్తుంది పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది అంటే ఏదైనా ఒక సినిమా, ఇప్పుడు మీరు చెప్పిన బుచ్చిబాబే ఇప్పుడు రెండో సినిమా రామ్ చరణ్ రేంజ్కి వెళ్ళిపోయారు. అంటే ఒకప్పుడు ఒక జర్నీ ఉండేది, ఒక స్టార్ని డైరెక్ట్ చేయాలంటే ఒక 2 సినిమాలు ప్రూవ్ చేసుకుని వస్తేనే కానీ, ఈవెన్ వినాయక్ గారికి కూడా అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో స్టార్ట్ చేసి తర్వాత నితిన్తో చేసుకుని వస్తే కానీ మెగాస్టార్ దగ్గర అవకాశం రాలేదు కదా. ఇప్పుడు ఏంటంటే అలా లేదు, ట్రెండే మారిపోయింది. ఒక సినిమా హిట్ కొడితే రెండోది డైరెక్ట్గా స్టార్స్ తోటి. మరి మీరు ఆ ప్రయత్నాలు ఏమి లేవా, జరగట్లేదా? లేకపోతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ది కంట్రీ. తెలుగు, హిందీ నేను వర్క్ చేస్తున్న స్క్రిప్ట్ రివీల్ చేయకూడదు, రివీల్ చేయొచ్చు. ఎవరు సార్? బోరీ కపూర్ గారు ప్రొడ్యూసర్, అనీస్ బాజ్మీ డైరెక్టర్, బుల్ బులయ్యా నెక్స్ట్ ఫిల్మ్. మొన్న వచ్చి కూడా బుల్ బులయ్యా 3 కూడా హిట్ అయింది. అవును, ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్. ఓకే, ఎవరో 3 హీరోలు, టాప్ హీరోస్, వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, దల్జీత్ దోసాంజీ. 9 హీరోయిన్స్. 9 హీరోయిన్స్ అంటే రామ్ కామ్ చేస్తున్నారు. రామ్ కామ్ లో పీక్స్ ఇంక ఇది పీక్స్ అంటే బడ్జెట్ వైజ్ నాకు తెలిసి మినిమం 400 to 500 crores ఉంటుంది. 400 కోట్లు మినిమం. ఓకే, అంటే కథని నమ్మారా? కథను నమ్మే. అంటే ఇప్పుడు పుష్ప అనే సినిమాకు 400 కోట్లు పెట్టారు సార్. అంటే ఈ రోజుల్లో పాన్ ఇండియా ట్రెండ్ అనేది ఉంది, బట్ నాకు తెలిసి పుష్పకి 700 కోట్లు పెట్టారు. అంత పెట్టి ఉంటారు అంటారా? 500 to 600 అయితే పెట్టారు అనుకుంటాను నేను. అదే నేను అనేది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తేనే కానీ చూడట్లేదు జనాలు. అంటే మీరు రోమ్ కామ్ అనే దాన్ని నమ్మి 500-600 కోట్లు 400 మరి పొటెన్షియాలిటీ ఉంది. రామ్ కామ్ ఇన్ an action backdrop, not just a soft rom-com. Okay, action. Completely entirely different countries, action episodes. Yes, the casting. You already casting అయిపోతుంది కదా. అవును, ఇప్పుడు అయిపోతుంది. 9 హీరోయిన్లు 3 హీరోలు అంటేనే అయిపోయింది అక్కడ. అంటే నేను అనుకుంటే మినిమం 300 to 400 అయితే ఉంటుంది ప్రొడక్షన్ కాస్ట్. ఎంటైర్ అబ్రాడ్. జస్ట్ ఇమాజిన్ బాంబేలో మ్యాక్సిమం ఉంటే 10 days ఉంటుంది షూట్. ఓకే, 10 to 15 days ఉంటుంది. మిగతా 80-85 days అవుట్ సైడ్ బాంబే ఉంటుంది. అది కూడా వేరే కంట్రీ, వేరే వరల్డ్. అది వేరే వరల్డ్. యాక్షన్ ఎపిసోడ్స్, క్లబ్స్, ఇవి అవి, చేజులు గీజులు, హంగామా. మరి మన వాళ్ళతో ఎందుకు ప్లాన్ చేయట్లేదు మీరు? అంటే హిందీలో చేస్తున్నారు బాగానే ఉంది, బట్ కాకపోతే మన 3 హీరోలు పట్టాలి కదా అక్కడ. అనీస్ బాజ్మీ కాబట్టి, అది ఓకే, బోనీ కపూర్ కాబట్టి, ఒక బిగ్ హెడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టుకొస్తారు మనం మంచి స్క్రిప్ట్కి. ఓకే, ఇది 3 హీరో సబ్జెక్ట్. అది తెలుగులో పట్టాలంటే టైం పడుతుంది యాక్చువల్లీ.
ఇప్పుడు మీరు చెప్పారు అంటే హిందీలో చేస్తున్నా అన్నారు, ఇదంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు చేసిన సినిమాలు అంటే ఈ మధ్యకాలంలో చూస్తే కొంచెం అంటే ఒకప్పుడు మీరు సంవత్సరానికి 3, 4, 5 చేసేవారు. కరెక్ట్. ఇప్పుడు బాగా టైడీగా అంటే 2 సంవత్సరాలకు ఒకటి వరకు మాత్రమే చేస్తున్నారు. ఎందుకని ఇప్పుడు అదే నేను చెప్పేది, పరిగెత్తి పాలు తాగడకరా నిలబడి నీళ్లు తాగడం అన్న సామెత. తర్వాత ఓ పక్కన ఓటీటీ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, ఓటీటీ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒకటి రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్, కాల్డ్ పులిమేక. Z5లోనే బిగ్గెస్ట్ హిట్ ఎవర్. అవును, పులిమే లావణ్య త్రిపాఠిది. అవును. సో ఆ జర్నీ ఒకటి స్టార్ట్ అయింది. అదే ఫస్ట్ ఇట్స్ అంటే ఇట్స్ లైక్ బాహుబలి ఫర్ Z5 పులిమేక. ఇప్పుడు ఇంకోటి హాట్స్టార్ స్టార్ట్ చేస్తున్నా, అదొకటి. అంటే అది తెలుగు రీజన్. తర్వాత ఏమైంది, ఇండస్ట్రీ ఇన్ జనరల్ కొంచెం స్లో డౌన్ అయిపోయింది. పోస్ట్ కోవిడ్ కొంచెం ఊపందుకుంది. ఓటీటీలకి డిమాండ్ పెరిగిపోయింది, థియేటర్కి డిమాండ్ తగ్గిపోయింది. మన ఇంట్లో వాళ్ళే మన రాసిన సినిమాలే ఓటీటీ వచ్చిందో చూస్తాలే. ఏమో ఇదేంటిది. ఒకప్పుడు నేను ఓ సినిమా రిలీజ్ అంటే మినిమం 100-200 టికెట్లు ఇచ్చేవాడిని మా ఫ్యామిలీలో, మా ఫ్రెండ్స్లో, మా పక్కింటి వాళ్ళకి 100-200 టికెట్ల కోసం రద్దీ, ఫోన్లు, ప్రెషర్లు. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు నా వైఫై అడగట్లేదు నన్ను టికెట్. వెళ్తా వస్తుంది కదా ఓటీటీ చూస్తాలే. ఎంత కష్టపడి సంవత్సరం నుంచి కూర్చోబెట్టి రాసి తీసిన సినిమా అది అంటే ఏమో రాదా ఓటీటీ కోసం రాయలేదు మేము రాసింది థియేటర్ కోసం. అలా అయిపోయింది. దానివల్ల స్లో డౌన్ అయింది. ఇప్పుడు అప్పుడు ఏంటి, ఒక్కొక్క హీరో సంవత్సరానికి మినిమం 2 ఫిల్మ్స్ చేసేవారు. ఇప్పుడు 3 yearsకి ఒక ఫిలిం. సో ద పేస్ జనరల్ హెస్ కమ్ డౌన్. సో అటువంటిప్పుడు ఇప్పుడు వాళ్ళే తగ్గిపోయినప్పుడు మన కూడా ఆటోమేటిక్గా మన డిపార్ట్మెంట్ కూడా తగ్గిపోతుంది కదా, రైటర్స్ కూడా. అయితే ఇంతకుముందు మీరు బోని కపూర్ గారి గురించి మాట్లాడారు. అంటే శ్రీదేవి గారు ఎంటైర్ కెరీర్లో ఆఫ్టర్ మ్యారేజ్, రీఎంట్రీ తర్వాత చూసుకుంటే ఇంగ్లీష్ అన్నీ నార్మల్గా ఉన్నాయి కానీ బట్ మమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ కదా. మరి దానికి ఎలా రూట్ సార్ మీకు? అంటే డైరెక్ట్గా ఎలా అంటే మామ్కి స్టోరీ నేనే ఇచ్చాను. అవును, అదే. అది కూడా అనుకోకుండా యాదృచ్ఛిగా ఉంటారు. దేశం కానీ దేశంలో సెట్ అయింది ఆ కథ. ఎక్కడ అది? నేను మా డాటర్ చదువుతుందని నేను న్యూయార్క్ వెళ్ళా. న్యూయార్క్లో నేను అటుకే బ్రేక్. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తుంటా. ఓకే, 1-2 months అమెరికా వెళ్తుంటా. ఆ బ్రేక్ తీసుకున్న టైంలో న్యూయార్క్లో అలాగా ఆ టైమ్ స్క్వేర్లో తిరుగుతున్న ఒక సాయంకాల సమయంలో నా ఎవరో కోనాన్ని పిలుస్తున్నారు. ఎవర్రా నన్ను కోనాకని పిలుస్తున్నారంటే చూస్తే ఈయన బోని కపూర్ గారు. సార్ అప్పటికే పరిచయం ఉంది ఆయనతో. అప్పటికే నేను రెడీ సినిమా అక్కడికి సల్మాన్ ఖాన్ తోటి చేయడం, ఆ జర్నీ. అదే టైంలో ఈయనతో నా పరిచయం, ఇలా చాలా జరిగాయి. సార్ మీరేంటి సార్? ఆయన శ్రీదేవి గారు, ఇద్దరు జాన్వి ప్లస్ ఖుషి, ఇద్దరు డాటర్స్. వాళ్ళ అపార్ట్మెంట్ తీసుకున్నారు 1 month కోసం. ఓకే, బుక్ చేసుకున్నారు. అపార్ట్మెంట్ కుక్కులు తెచ్చుకున్నారు, సర్వెంట్లు తెచ్చేసుకున్నారు. ఒక 1 month 2 monthsకి హాలిడేకి మొత్తం అంత సరంజామాతో వచ్చేసారు. బట్ సార్ మీరేంటి ఇక్కడ అంటే ఇలాగా వచ్చాము, ఇక్కడే తీసుకున్నాం అపార్ట్మెంట్. అవునా అంటే ఏంటి మేడం ఏం చేస్తున్నారు అంటే అదే చూస్తున్నాను నేను, నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. అని అడిగితే అప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీకు రేపు మార్నింగ్ చెప్పమంటున్నాను. అయితే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అంది ఆవిడ. ఇంట్లో మంచి సౌత్ ఇండియన్ కుక్ ఉంది, మంచి దోశలు వేయిస్తాను మీకు. ఆవిడకి దోశలు అంటే ఆవిడ కంప్లీట్ సౌత్ ఇండియన్, కంప్లీట్ వెజిటేరియన్. నాన్ వెజ్ పిల్లలకి వాళ్ళ కలపడకుండా తినాలి మూలకెళ్ళి, అంత ప్యూర్ స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు రాత్రి మా డాటర్కి చెప్పా ఫస్ట్, నైటే నాతో ఒక ఐడియా ఉంది, రేపు మార్నింగ్ వెళ్ళి శ్రీదేవి గారు చెప్పబోతున్నాను, ఇలా కలిశారు నాకు టైమ్ స్క్వేర్లో అని అంటే, ఏం డాడ్ ఐడియా అంది. చెప్పాను ఐడియా. ఒక సవతి తల్లి, స్టెప్ మదర్, తనని హేట్ చేస్తూ పాపం తన ప్రేమ కోసం తప్పించిపోతుంటే స్టెప్ డాటర్ని
తన లైఫ్లో ఒక ఇది కెలామిటీ జరిగితే తన న్యాయం కోసం తినలా పోరాడేది చివరిదాకా అన్నది కథ. ఎక్స్ట్రాడినరీ డాడ్, గో అండ్ టెల్ ద సేమ్ థింగ్. నేను మా డాక్టర్ చెప్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది. నేను వెన్ ఐ గెట్ ఇన్వాల్వ్డ్ దాన్ని సోల్లోకి వెళ్ళడం ట్రై చేస్తాను, ఆ కథ సోల్లో. ఓకే. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి దోశలు తిని ఆయన్ని కూర్చోబెట్టి, ఆయనకి ఫోన్ మీద ఫోన్లు వస్తుంటాయి, సార్ మీరు చాలా డిస్టర్బింగ్ ఉన్నారు, మీరు మీకు కాసేపు బాల్కనీకి వెళ్ళి మాడుకోండి. ఆవిడే అంది, మీరు కాసేపు బయటకు వెళ్ళి మాడుకోండి. నో శ్రీ 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 అంటే వద్దు, మీరు వెళ్ళండి, నేను కొనగారు కూర్చుంటాం అంది. పంపించేసింది. అది స్టార్ట్ కొనా అని మళ్ళీ ఆయన ఫోన్ చూసి 1 minute, హలో బై మా ఇదారు ఆవిడ చూసింది 2 సార్లు, మీరు బయటికి పండి అంది. అది కాదు, నేను చెప్తాగా మీకు ఏంటో కథ వెళ్ళండి బయట చెప్పా. 15-20 minutes షీ వాజ్ టచ్డ్. ఆవిడ ఏం చెప్పిందంటే, అది కాదండి, నాకు 2 టీనేజ్ డాటర్స్ ఉన్నారు, ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు, ఇంగ్లీష్ కమ్బ్యాక్ ఫిలిం, తర్వాత ఒక 20-30 ఏవో 10 ఎన్నో విన్నా కథలు. ఓకే. అందరికి చెప్తున్నారు కానీ నాకు ఏదో ఇప్పుడు ఏదో పెద్ద కెరియర్ని మళ్ళీ తీసుకెళ్ళి నేను ఒక 8 సింహాసనంలో కూర్చోబెట్టాలి అని నాకు జీరో. నాకు అటువంటి, బట్ నా డాటర్స్ చూసి ఎంజాయ్ చేయాలి. దే షుడ్ లైక్ అండ్ అప్రిషియేట్ వాట్ ఐఎమ్ డూయింగ్. అది నాకు ఎవరు చెప్పట్లేదు అని ఆవిడ చెప్పింది ముందు రోజు. అయితే మీది కరెక్ట్, నేను మీరు పొద్దున చెప్తాను, ఒక ఐడియా ఉందని. అలా నెక్స్ట్ డే అని చెప్పి షీ వాజ్ టచ్డ్. వెంటనే ఆయన పిలిచింది, టోల్డ్ అ ఫ్యాంటాస్టిక్ లైన్, ఐ లవ్ దిస్ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్. నువ్వేం చెప్పేసే బాబు ఆ 10 minutesలో అన్నాడు. అలాగే అక్కడి నుంచి 1 year ఐ టుక్, ఆల్మోస్ట్ ఒక 6 to 8 months డెవలప్ చేసి వెళ్ళి చెప్పి, అలాగా మామ్ హ్యాపెండ్. అలాగే ఏంటంటే క్వాలిటీ ఫిలిమ్స్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ వాల్తెర వేరే చేసాము చిరంజీవి గారు, అవును, బిగ్ ఫిలిమ్స్ వాటెవర్. సో క్వాలిటీ ఫిలిమ్స్ ఏదో నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బట్ కాకపోతే మధ్యలో జిన్నా లాంటి సినిమాలు కూడా టచ్ చేశారు కదా సార్. జిన్నాకి మొత్తం మీరే కదా రైటింగ్? అంటే ఏమంటారు, పెద్దరికో రైటింగ్ అనుకోండి, కథ మన నాగేశ్వర రెడ్డి గారిది. అవును, కథగా నాగేశ్వర రెడ్డి గారిది. బట్ ఏంటంటే మనకు ఆయనతో ఉన్న సాన్నిధ్యం, ఆయన ఎప్పటికీ పిలిచినట్టు నేను వెళ్ళిపోతాను. బట్ మీకు తెలుస్తుంది కదా, అంటే ఇప్పుడు మనం చెప్పడం అనేది మినిమం ఉంటుంది కదా, ఏది అంటే మనకి కథ వినంగానే అర్థం అవుతుంది. ఫర్ మీ ఆర్ ఫర్ ఎనీబడి, జిన్నా ఇస్ డెఫినెట్లీ లైక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం. అయ్యే బాబాయ్ తలనొప్పిరా అలాంటి సినిమా అయితే కాదు, అలాంటి సినిమా డెఫినెట్ కాదు. ఓకే, బట్ ఆ సినిమాకి రావాల్సినంత ఇది రెస్పెక్ట్ అండ్ రెవెన్యూ రాలేదు. చాలా నమ్ముతారు. అదే ఈ మధ్యకాలంలో అంటే ఒక సినిమా హిట్ అయితే ఎలా అయితే నెత్తి మీద పెట్టుకుంటున్నారో, ఒక సినిమా బాగోపోతే దాన్ని అంతే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత మరి జిన్నాకి అదే కదా జరిగింది యాక్చువల్గా. జిన్నాకి కూడా అంటే ఆయన అదే టైంలో దానికి ముందు ఆయన సన్ ఆఫ్ ఇండియా ఒక సినిమా చేశారు. అవును, అప్పుడు కూడా అలాగే ట్రోల్ చేశారు. అంటే అదే టైంలో వచ్చింది ఈ సినిమా, అంటే అదే టైంలో వచ్చింది, ఆ తర్వాత వచ్చింది సినిమా. అవును అవును. ఓకే, మేబీ దాని తాలూకు ఎఫెక్ట్ కొంత దీని మీద పడింది. బట్ యాజ్ అ ఫిలిం, యాజ్ అ క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం చూసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ హై క్వాలిటీ ఫిలిం. ఓకే, అండ్ మంచి ఎఫర్ట్స్, మంచి కాన్సెప్ట్. వి డిడ్ ద బెస్ట్ వాట్ వీ కుడ్ డూ విత్ ది అవైలబుల్ కాస్ట్ అండ్ రిసోర్సెస్ చేసాం. I have no regrets, and nobody has any regret at neither we for doing for done Jinnah. No one has any regrets. But నేను ఈ రోజుకి మోహన్ బాబు గారికి చెప్తుంటా, అన్నయ్య మీరు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉంటే సన్ ఆఫ్ ఇండియా, అది నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది. అది ఫ్రమ్ ద ఐడియా లెవెల్ నుంచి మిస్ఫైర్ అయింది. అంటే ఒక రాంగ్ దాన్ని తీసుకో, ఇది అలా కాదు, ఇది అలా కాదు. బట్ ఇది it got overshadowed or bulldozed by the previous releases of the you know from the same banner. Yes సార్. అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, అంటే ఒక సినిమాని చూసి మనం గెస్ చేయగలిగితే వీఆర్ ఇన్ ద ట్రెండ్ అని. బట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అనేది ఈ ట్రెండ్ తగ్గిన సినిమా అనుకుంటున్నారా? అది మీకు లాభాలు తీసుకొచ్చింది, నష్టాలా? రెండూ లేదు, నష్టం రాలేదు, లాభం రాలేదు, బ్రేక్ ఈవెన్. బట్ అది ట్రెండ్ తగ్గ సినిమా అయినా ఆ లెవెల్ ఆఫ్ రైటింగ్ అసలు
థియేటర్స్లోనే మల్టీప్లెక్స్లోనే 4 to 5 weeks నడిచింది. 5th కూడా వెళ్ళండి నేను ఏఎంబీలో 70% కెపాసిటీ వెళ్ళి చూడడానికి. ఐ టుక్ సమ్ వీడియోస్ ఆల్సో 4th week, నాట్ 5th, 4th week. నేను చెప్పే కదా, తోకలేని పెట్ట అన్న సినిమా బాగున్నా మనం ఎక్కడ రాంగ్ రిలీజ్ చేసామని. అలాగా ఐపీఎల్ పీక్స్లో ఉన్న టైంలో టక్కన రిలీజ్ చేయాల్సి వచ్చింది. మరి ఎందుకు వేసారు? తెలుసు కదా మీకు ఆల్రెడీ, అప్పటికే నిర్మాతగా కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా సార్. తప్పని అడిగేసాం. నాకు అదే అబ్బా, దిల్ రాజు రిలీజ్ చేసి దిల్ రాజు తన ఓన్ సినిమానే టక్కన తీసాడు, పోస్ట్పోన్ చేసి. ఏంటంటే అంటే మరి ఐపీఎల్ ఉంది కదా అని మరి నా సినిమా వేసేసారు. మీరు రిలీజ్ చేయలేదా? ఓకే, దిల్ రాజు గారి డిస్ట్రిబ్యూషన్ పర్లేదు కొనది, అది పడేల్ అని దానికి దెబ్బ. అసలు మీరు చూసారా? చూసాను సార్, చూసాను కాబట్టి. క్యారెక్టర్ సెకండ్ హాఫ్ గోస్ కామెడీ పీక్స్, థియేటర్లు బద్దలైపోయి ఉంటారు. అంటే లాఫ్టర్ లిటరల్ గా నేను ఒక 30 minutes, 20 to 30 minutes రిప్ రోరింగ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ సునీల్ ఎంట్రీ దగ్గర నుంచి కెమెరామెన్ గా ఎంటర్ అవుతాడు అక్కడ అప్ టు క్లైమాక్స్. బట్ ఈ క్లైమాక్స్ ఎక్కడో కొంచెం అట్మాస్ఫియర్ అయింది. బట్ అది దట్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ ఎనీ హిట్ ఫిలిం. బట్ ద టైమింగ్ వాజ్ రాంగ్. ఇదే కనుక ఒక ఏ సంక్రాంతి సీజనో, ఏ దసరా సీజనో, నాన్ ఐపీఎల్ సీజన్, ఒక ఫెస్టివల్ మూడ్లో పడి ఉంటే వేరే ఇంకోలా ఉండేది. అయితే ఇప్పుడు మీ దగ్గర శివ నిర్వాణ ఆయన ఆల్రెడీ, అలాగే బాబీ గారు కానీ, అంటే వీళ్ళందరూ రైటర్సే బేసిక్గా. అవును. వీళ్ళందరికీ మీరు ఆల్రెడీ ప్రాజెక్టులు సెట్ చేయడం వల్ల ఆయా సినిమాలకు సంబంధించిన రైటింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారా, లేదంటే కనుక మామూలుగానే రైటింగ్ డిపార్ట్మెంట్లో తీసుకున్నారంటే కాదు పవర్ కానీ ఎలా వచ్చేదంటే, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్గా ఇన్వాల్వ్ అవ్వాలంటే, ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి ఉంది, ఏది ఫస్ట్ part 1, తనకి రాజ్ కిరణ్ నా దగ్గరకు వచ్చాడు, ఒక హారర్ సినిమా చెప్పాడు. హౌ ఇట్ హ్యాపెన్స్ చెప్తాను. వచ్చిన తర్వాత నేను అన్నాను, కథ నచ్చింది, సెంట్రల్ ప్లాట్ నచ్చింది, బట్ నువ్వు ట్రీట్ చేసిన విధానం ప్యూర్ హారర్ జోనర్లో తీసుకెళ్ళావు, అది నా టేస్ట్ కాదు, నేను చేయను అది. ప్లస్ ఇండియాలో కూడా ప్యూర్ హారర్కి అంత లిమిటెడ్ ఆడియన్స్ ఉన్నారు. అదే హారర్ కామెడీ కనుక చేస్తే దీనికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్, మనకి ఆడియన్ ఇది మనం పెంచుకోవచ్చు. అది నీకు ఇష్టమైతే చెప్పు. దీన్ని హారర్ కామెడీగా మార్చి, ఇఫ్ యూ అగ్రీ టు గివ్ మీ ఫుల్ ఫ్రీడమ్ యాజ్ అ రైటర్, అవి ఆ సెంట్రల్ ప్లాట్ కథని మార్చకుండా ఆ మెయిన్ ఎలిమెంట్ మాత్రమే ఉంచుకొని, ట్విన్స్ అన్న మ్యాటర్ మాత్రం ఉంచుకొని మిగతా అంతా హారర్ కామెడీ చేస్తా. అదైతే నేను చేస్తాను, లేదా యూ లుక్ ఫర్ సంబడి ఎల్స్. ఓకే సార్, డన్. మీరు చేస్తారంటే ఏంటి సార్, ఓకే అగ్రిమెంట్ చేయి, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు చేంజ్ ద వే ఐ వాంట్ ఇట్. ఓకే, అగ్రిమెంట్ అని అప్పుడు దాని మీద మళ్ళీ ఒక 1 month 2 months కూర్చొని దాన్ని హారర్ కామెడీ చేసి, ఓకే దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి, ఆర్ యూ ఓకే విత్ దిస్, ఐఎమ్ ఓకే, దెన్ లెట్ us స్టార్ట్. అలా తీసి ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, మీరు అడిగిన ప్రశ్న ఇదే ఆన్సర్. నాకు కథ నచ్చింది అంటే, ఇఫ్ దే అప్రోచ్ మీ యాజ్ అ రైటర్ ఆర్ ఇఫ్ దే వాంట్ మీ టు హెల్ప్ యాజ్ అ ప్రొడ్యూసర్, నేను దీనికి నేను కాంట్రిబ్యూట్ చేయగలను, నా స్కూల్లోకి నేను మార్చుకోవడానికి స్కోప్. అలాగే నిన్ను కోరి కూడా సేమ్ థింగ్ చేంజెస్ చేశారు. 3 months కూర్చున్నాం ఇన్ మై ఆఫీస్, ఒక రూమ్ బెడ్రూమ్ కింద మార్చేసా. ఓకే, అది లవ్ స్టోరీ కదా. అది లవ్ స్టోరీ వేరు, లవ్ స్టోరీలో ఆ మెయిన్ పాయింట్, దాన్ని ఒక అమెరికాకి తీసుకెళ్ళి, ఒక బెంగళూరులో వైజాగ్ జరిగే కథ, దాంట్లో సో మెనీ ఎలిమెంట్స్. ఇప్పుడు ఆ తోడలుడు ఇది అది అన్ని మీరు యాడ్ చేస్తున్నారు, వచ్చిన ఈ కామెడీ ఎలిమెంట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఐ కుడ్ డూ. 3 months వర్క్ చేసి తర్వాత తీసుకెళ్ళి నానికి చెప్పడం జరిగింది. అంటే ఇఫ్ మై నేమ్ ఈస్ టు బి అటాచ్డ్, సో దేర్ షుడ్ బి సంథింగ్ ఎల్స్. అదే ఫస్ట్ నేను నా కాంట్రిబ్యూషన్ ఉండాలి, లేదంటే నేను కన్విన్స్ అవ్వాలి. ఓకే,
నేను ప్యూర్ ప్రొడ్యూసర్ అయితే ఎప్పుడు కాదు. నేను ఒకళ్ళ కథ స్క్రీన్ ప్లే మొత్తం మీరు చేసుకొని డబ్బులు పెట్టి నాకు డబ్బులు కూడా లేవు. నేను ఉన్నానంటే డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు కూడా డబ్బులు లేవండి అలా సార్? అలా కాదు, అంటే సినిమాని తీసేంత డబ్బులు లేవు. ఊరుకోండి సార్. నిజం సార్. ఇన్ని సినిమాలు నన్ను నమ్మి పెట్టేవాడు చాలా మంది ఉంటారు. కాదు సార్, 70 సినిమాలు తీసిన తర్వాత కూడా ఇంకా డబ్బులు లేవనే మాట మీ దగ్గర నుంచి వస్తుందంటే సినిమా తీయడానికి 70 సినిమాలు కాదు, ఒక రైటర్కి ఇచ్చే రెమ్యునరేషన్స్ కానీ అతని కెరియర్ కానీ, ఓకే, ఈ ఒక చిన్న ప్రపంచం ఉంటుంది. అది పెద్ద ఒక సినిమా హిట్ అవ్వగానే ఒక ప్రొడ్యూసర్కి ఒక సినిమా హిట్ అయితే 100 కోట్లు బ్యాంకులోకి వస్తాయి. మాకు హిట్ అయినా ఫ్లాప్ అయినా మాకు ఏది మాడతారో రెమ్యునరేషన్ అదే వస్తుంది. అంటే ఇప్పుడు మరి మీ దగ్గర అసిస్టెంట్లు కింద చేశారో లేదంటే కాదు సార్. ఇప్పుడు బాబీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు అంటే మరి వాళ్ళు డైరెక్టర్లు అయ్యి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసినప్పుడు ఇంకా మీరు రైటర్ కింద ఉండిపోవడానికి ఏంటి? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని లేదా, లేకపోతే హ్యాండిల్ చేయలేనా దాన్ని? డైరెక్షన్ డిపార్ట్మెంట్గా అదే డైరెక్టర్ అవ్వాలని లేదా, లేదంటే దాన్ని కూడా హ్యాండిల్ చేయలేదు? అలా కాదు, అలా కాదు, నేను అదే చెప్పే కదా. ఇప్పుడు నాకు ప్యారలల్గా బ్యానర్లో నేను సినిమాలు తీయడానికి నాకు నచ్చిన సినిమాలు ఇప్పుడు నేను ఒక 3 స్టోరీస్ రాశాను. 3 స్టోరీస్ కూడా కాంటెంపరీ, వెరీ కాంటెంపరీ ఫిలిమ్స్ అవి. అది నేనే రాసి ప్రొడ్యూస్ చేస్తాను. ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ ద రైట్ డైరెక్టర్స్ టు హ్యాండిల్ వీటిని. సో నేను ఐఎమ్ ఆన్ డిఫరెంట్ జర్నీ. అలాగే ఒక సబ్జెక్ట్ ఇప్పుడు నానీస్ బాజ్మీ గారు చేస్తున్నాడు, ఇంకొక బిగ్ డైరెక్టర్కి చేస్తున్నా. ఓకే, హిందీలో వెరీ బిగ్ డైరెక్టర్. సెలెక్టివ్గా నేను ఐ ఎంజాయ్ రైటింగ్ మోర్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఒక డైరెక్టర్ జాబ్ మీరు చెప్పారు 24 క్రాఫ్ట్స్ అంటే 24 మంది మీద అరుస్తూనే ఉండాలి, వాడితో యుద్ధం చేస్తూనే ఉండాలి. మన ఆయుష్ తగ్గిపోద్ది. అంటే ఇప్పుడు ఓపిక లేదు. సినిమాకి 10 కోట్లు 20 కోట్లు తీసుకోవాలంటే చేయాలి కదా సార్? చేయాలి. నాకు వద్దు డబ్బులు, 50 లక్షలు ఇస్తే చాలు. 1 కోటి రూపాయలు వస్తుందా చాలు, నాకు 20 కోట్లు వద్దు. ఆ మనశ్శాంతి ఉండదు. ఓకే, బికాజ్ ఒక డైరెక్టర్కి తల ఎలా పగిలిపోద్ది రిలీజ్ దగ్గరికి వస్తుందంటే అన్నది నేను కళారు. మరి మీకు ఇప్పుడు రవితేజ గారితో దాదాపు చాలా సినిమాలు పనిచేశారు కదా, ఆయన ఏంటంటే చాలా మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. మరి మీకు ఎప్పుడు అనలేదు? చాలా మంది డైరెక్టర్లు నేనే అనలేదు. ఇప్పుడు అలాంటి ఆయన ఎప్పుడన్నా అన్నారా నా మామూలు సరదాగా, అంటే మాటల మధ్యలో ఎప్పుడు? ఎందుకు నాతో పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, నువ్వు డైరెక్ట్ చేయొచ్చు కదా, నువ్వు చేసుకోవచ్చు కదా సినిమా, డన్, నువ్వు ఇస్తావా? ఎస్ డన్, చేసుకో. ఏది అంటే మనం ఒకటి సరే తన ఈ సినిమా అయిన తర్వాత చేద్దాం, నాది ఈ సినిమా అయిన తర్వాత చేద్దాం, కళ్యాణ్ది ఈ సినిమా అయిన తర్వాత చేద్దాం, ఈ తర్వాత 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 గోడ మీద టుమారో అని ఉండిపోయింది. అది ఎప్పుడు వచ్చినా టుమారో కదా, ఇవాళ కాదు కదా అన్నట్టు అయిపోయింది ఆఖరికి. దెన్ ఆఫ్టర్ పాయింట్ ఏమైపోయిందంటే ఓకే, తర్వాత నేను ఇంతమంది డైరెక్టర్స్తో పనిచేసి వాళ్ళ టెన్షన్లు చూసి, అనవసరం వాళ్ళ బీపీలు ఎసిడిటీలు ఇవి అవి ఇవన్నీ చూసి, వద్దురా బాబు మనకి ఎంత టెన్షను, ఇంతమందితోటి అందులో సగం మంది బుర్ర తక్కువ వాళ్ళతో పనిచేయాలి. బుర్ర ఉన్నోళ్ళతో పనిచేయడం చాలా ఈజీ. సగం మంది బుర్ర తక్కువ వాళ్ళు ఉంటారు, సగం మంది ఈగో ఉన్నోళ్ళు ఉంటారు. ఇట్స్ నాట్ జస్ట్ టాలెంట్. యాజ్ అ డైరెక్టర్ యూ హ్యావ్ టు హ్యాండిల్ not just the talent, you have to handle egos, you have to handle stupidity, you have to handle cruelty. So many things ఉంటాయి. Okay, అవన్నీ నా ఉన్నదాగైతే రోజుకో క్రైమ్ చేస్తాను నేను. రోజుకో క్రైమ్, రోజుకో ఎఫ్ఐఆర్. నాకున్న టెంపర్కి వద్దురా బాబు మనకి. ఓకే, నేను ఐ విల్ బికమ్ ఎ క్రిమినల్, నాట్ ఎ డైరెక్టర్. ఓకే ఓకే, డైరెక్టర్ అవ్వకముందు ఒక క్రిమినల్ అయిపోతా, ఎవరిదో ఒకటి పొరపోతా. మనకు వద్దు ఇది హ్యాపీ. సో నేను ఐ కెన్ బి, దాన్ని ఏమంటారు, ఐ కెన్ బి ఏ గుడ్ కింగ్ మేకర్, నాట్ ద కింగ్. ఐఎమ్ నాట్ ద కింగ్, ఐఎమ్ అన్ఫిట్ టు బి ఏ కింగ్. జనరల్గా మాది ఏమంటారంటే బ్రాహ్మిన్స్లో ఏంటి ఒక శాఖ ఉంటుంది, నియోగులు అంటాం. నియోగులు అంటే వాళ్ళు రాజుల కాలం నుంచి మంత్రులు ఉంటారు కదా, మంత్రులు అంటే మొత్తం నడిపిస్తారు ఎన్మాలు ఉండి, కానీ పక్కన ఉండి, అది మా శాఖ. ఓకే, అంటే వి బికమ్ దే బ్రెయిన్స్, వి బికమ్ దే స్ట్రాటజీ.
బట్ ఫ్రంట్ ఎండ్ ఈజ్ ది కింగ్. అతన్ని గెలిపించడం, yes ఆ వ్యూహం, yeah ఆ ఇది అన్నది లైక్ ఈజ్ అవర్ జాబ్. అంటే లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ చాణక్యుడు, ఓకే, చాణక్య వంశం అనుకోండి మాది, ఓకే, ఆయన కూడా నియోగ బ్రాహ్మణుడు. అలాగా రిలేట్ చేసుకున్నారు, అలా చేసుకున్నాను నేను. సో ఐ ప్రిఫర్ టు బి, నేను ఒక సపోర్టింగ్ వాల్ కింద ఉండగల, ఒక దాని ఏమంటారు లెట్స్ షీ ట్యాంక్ అంటాం కదా, అలాగా ఐ కెన్ బి బిగ్ సపోర్ట్, ఓకే, ఓ బిగ్ వాల్, నేనున్నాను వెళ్ళు ముందుకి అనే టైపు తప్ప మీ అందరూ ఉన్నాక నేను వెళ్తా ముందుగానే అన్నాను. సో ఐ కెన్ బి ఎ గుడ్ సపోర్టింగ్ రోల్, ఐ ప్లే గుడ్ సపోర్టింగ్ రోల్ ఫర్ ఎనీ డైరెక్టర్. అంటే అప్పుడే నాకు ఒక బర్డ్స్ వ్యూ ఉంటుంది, అదే నువ్వు చేస్తుంది ఇది రాంగ్, ఇది రైట్, వద్దు ఇలా వెళ్ళొద్దు, మనం ఎలా వెళ్దాం. ఐ మెయింటైన్ దట్ ఆ బర్డ్స్ వ్యూ ఓ డైరెక్టర్కి. అవునా సార్, వద్దు సార్, అలాగా రాత్రి స్క్రిప్ట్ మార్చేసి ఎన్నో ఉన్నాయి. రాత్రికి రేపొద్దున షూటింగ్ అంటే రేపొద్దున తీస్తున్న సీన్ అంటున్నాను. ఇక్కడ బర్డ్స్ వ్యూని నేను మెయింటైన్ చేసుకుంటాను ఆ సపోర్టింగ్ రోల్లో, యూనో. సో అదే నేను ఆ రోల్లో ఉంటే నాకు బర్డ్స్ వ్యూ పోతుంది. అది వాళ్ళు ఏం రాస్తారు. అయితే యాక్చువల్గా మీరు అంటే బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అన్నీ ఇప్పుడు కామనే. అయితే మీరు అంజలి గారితో దాదాపు 4 సినిమాలు చేశారు కదా. 4 అంటే ఆవిడ డిక్టేటర్లు యాక్ట్ చేస్తే దానికి కూడా రాశారు కదా. సో దాంతో ఏంటంటే అప్పట్లో కొంతమంది అనుకునేవాళ్ళు, ఎందుకు కోన వెంకట్ గారికి అంజలి గారి మీద ఒక సాఫ్ట్ కార్నరా లేకపోతే ఏంటి అనేది ఒకటి ఉండేది. ఎప్పుడు ఆ సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది, ఇప్పటికే ఉంది. అదే అంటే అదే ఇప్పుడు ఇఫ్ యు వాంట్ టు కాల్ my sister, you can call her, I can call her my sister. If you want me to call her my daughter, I can call her my daughter. If you want to call her as my friend, I'll call her as my friend. Okay. So అంటే రకాలుగా, ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ తెలిసిన వాళ్ళు చాలా మంది, తక్కువ మందికి తెలుస్తుంది. తను షీ హాజ్ ఎ వెరీ బ్యాడ్ చైల్డ్హుడ్. ఓకే, రియల్లీ, ఓకే. అలాగలాగా తర్వాత తను ఎక్కువ పేరెంట్స్ దగ్గర ఎప్పుడు లేదు. వాళ్ళ పిన్ని దగ్గరే పెరిగింది. పిన్ని మ్యాక్సిమం మిస్యూజ్ చేసింది. ఎవ్రీథింగ్ దట్ షీ ఎర్న్డ్ వాట్ ఎవర్. అంటే షీ సంబడి, ఐ ఫీల్ షీ నీడ్స్ ఒక సపోర్ట్, షీ నీడ్స్ ఒక షోల్డర్, ఏదర్ టు క్రై, ఏదర్ టు లీన్ ఆన్ అని నేను ఒక ఫీల్ అయ్యి, నేను ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్కి, నా చెల్లికి, మా డాటర్కి ఒక అవసరం వస్తే నేను ఎలాగ నిలబడతానో అలాగే నేను ఆల్వేస్ ఐ స్టూడ్ ఫర్ హర్. దాన్ని రకరకాలుగా కూడా ఐ డోంట్ కేర్. అంటే నేను ఇంత కంపేర్ చేశానంటే అవునవును అర్థం, అంత నీచున్నది కాదు కదా. అదే సార్, ఇప్పుడు నేను అందుకే అందరికి కన్వే అవ్వాలనే నేను అంత ఇలాంటి రిలేషన్స్ తోటి నేను కంపేర్ చేశాను. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, బట్ అంటే మీకు ఆవిడ అంత కనెక్ట్ అయింది, బట్ అంటే మీరు ఆవిడ చైల్డ్హుడ్ గురించి కూడా అంత మాట్లాడుతున్నారు కదా. అంటే ఎలా ఏర్పడింది ఆ రిలేషన్ అనేది? అంటే ఫస్ట్ ఫిల్మ్ అప్పుడే గీతాంజలి అప్పుడే నా పరిచయం. అప్పుడే తను సీతాంబాకిట్లు చేసేసి, అవును, అప్పుడే నా పరిచయం. అప్పుడే అదే టైంలో దేవర్ సో మెనీ ఇష్యూస్ ఇన్ చెన్నై. మొత్తం అంతా ఎక్స్ప్లాయిట్ చేసేసి వాళ్ళు పిన్ని వాళ్ళు. అప్పుడు అరే దెన్ షీ నీడెడ్ సపోర్ట్. పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇది ఆస్తులు కబ్జా చేసేసారు అన్నీ, అసలు మొత్తం చిందరవందర చేసి పడేశారు. అయ్యో ఇదేంటి. అండ్ ఒక ఫాదర్ లేడు, ఒక యూనో, సో ఒక ఎల్డర్ బ్రదర్ తనకు ఉన్నాడు, కానీ తన జాబ్ తను వైజాగ్లో ఉంటారు. సో ఐ ఫెల్ట్ తను అర్థం చేసుకొని తనతోటి వితౌట్ ఎక్స్ప్లాయిటింగ్ హర్ పొజిషన్ నిస్వార్థంగా తనకు అండగా నిలబడే ఒక ఫ్రెండ్. ఏమనుకున్నా పర్లేదు, ఫ్రెండ్ అనుకుంటారా, అన్న అనుకుంటారా, గురువు అనుకుంటారా, దైవం అనుకుంటారా, తండ్రి అనుకుంటారా, ఏమని అనుకోండి. ఐఎమ్ వన్ ఆఫ్ దిస్, బట్ నాట్ ది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే అమ్మాయి పాపం తను ఒక ఫస్ట్ టైం ఒక కారు కొనుక్కుంది. సార్ మీ చేతి మీదుగా కారు తీసుకోవాలి, BMW కొనుక్కోండి అంటే సరే అని చెప్పి నేను ఎక్కడ మన ప్రసాద్ ల్యాబ్లో ఉంటే అక్కడ తీసుకొచ్చి కారు, మీ చేతి మీదుగా కారు నాకు ఇవ్వండి. గీతాంజలి తర్వాత ఓకే ఇచ్చాను, నేను కారు గిఫ్ట్ ఇచ్చానని.
వెబ్సైట్స్. అదే అదే అందుకనే ఇవన్నీ ఇది చెప్తున్నా కదా, మీరు ఏమనుకున్నా ఇదే. అదే మీరు దీంట్లో ఈ ఆప్షన్స్ మీకే. ఇక దీంట్లో కూడా ఇంకా ఫ్రెండ్, గురువు, తండ్రి, అన్న, ఇవే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇంట్లో మీరు ఏమనుకున్నా ఇదే, ఇందులోనే ఈ 5 అంతే. సార్ అంటే అదే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే అంటే మీరు మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్న కొత్త విషయం ఏంటంటే, అంటే జనరల్గా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక సినిమా రైటింగ్ అవగానే, లేకపోతే 2 సినిమాలు రైటింగ్ అవగానే డైరెక్షన్ వైపు వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో కూడా మీరు అంటే ఒక దాన్ని ఏదైతే నమ్మారో దాని మీదే ఉంటూ. నాకు అదురు జరుగుతున్నప్పుడు వినయ్, నా వి వినాయక్ ఏంటో ఒక మాట తీసుకున్నాడు. అది ఫన్గా, సీరియస్గానో, కామెడీగానో, లేకపోతే నాకు ఒక మాట ఇవ్వన్నాడు. వినయ్ చెప్పాడు, అదుర్సు ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాం. చెప్పి వినయ్, నువ్వు ఫస్ట్ నువ్వు పొరపాటు డైరెక్టర్ మాత్రం చేయదు, ఉన్నోళ్ళందరూ అయిపోతున్నారు. రైటర్స్ కావాలి మాకు, రైటర్ లేకుండా వెళ్ళిపోతున్నారు. ఉన్న రైటర్లు అంటే వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోతున్నారు, నువ్వు మాత్రం అవ్వద్దు అన్నాడు. ఓకే వినయ్ అవన్నాడు. మొత్తానికి అంటే ఆయన మాట తీసుకుని మంచి పని చేశారేమో తెలియదు కానీ, బట్ కాకపోతే ఏంటంటే అదే సార్, అంటే అందరూ డైరెక్టర్ అవ్వచ్చు, తప్పులేదు. అంటే రైటర్లు అందరూ డైరెక్టర్లు అయిపోతే ఏంటంటే వాళ్ళు సంవత్సరానికి 3 స్క్రిప్ట్లు 2 స్క్రిప్ట్లు రావాల్సింది ఒక స్క్రిప్టే అవుతుంది కదా, అది వస్తుంది. చాలా మంది డైరెక్టర్స్కి ఒక సపోర్టింగ్ ఒక ఇది ఎవరు ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఇప్పుడు కూడా ఇప్పుడు చిరంజీవి గారికి కథ చెప్పడానికి వెళ్ళాం. ఓకే, నేను కూడా సీనియర్ రైటర్ అయినా, వెంకట్ నువ్వే అనుకోకపోతే నేను సత్యేంద్ర గారిని పిలవనా, ఆయన కూడా వింటారు సార్, పిలవండి రైటర్ కాబట్టి ఆయన. అంటే ఒక 1 more ఇయర్, ఒక 1 more సీనియర్ రూమ్లో ఉంటే మన. సో ఆయన ఆయన ఒక ఆడియన్ లాగా, ఇండస్ట్రీలో ఒక సీనియర్ లాగా ఆయన విని, ఆయన సలహాలు ఒక 2 మంచి మాటలు, ఒక మంచి సలహా ఏదైనా లేదు ఇలా కాదు ఇలా వెళ్ళండి, అల్టిమేట్గా మీరు అనుకుంటే చేస్తారు, బట్ ఇలా వెళ్తే బాగుంటుందేమో చూడబోయ్ అదే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. నేను చెప్తున్నా అంటే ఒక రైటర్ అన్నది లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళందరూ అన్నీ వాళ్ళు రాసేసుకుంటున్నారు, రాసుకోండి, బట్ యూ నీడ్ టు హ్యావ్ వన్ గైడింగ్ ఫోర్స్ ఆల్సో టు చెక్. అంటే రేపొద్దున మీరు రివ్యూలో చూసుకొని అయ్యో అతను చెప్పి ఇందులో అది మిస్ అయింది, మనకి ముందెందుకు తెలియలేదు అని అనుకునే బదులు ఆ ముందు తెలిసే ఇంకొక తలకాయ ఏదైనా ఉంటే అదే గదిలో అలాంటి మిస్టేక్స్ రివ్యూలో వాళ్ళు చెప్పేంత వరకు వెళ్ళదు కదా అని చెప్పి. సార్ మొత్తానికంటే మీతో ఎంతసేపు మాట్లాడినా రచయిత కాబట్టి ఆ ప్రభావం అలా సాగుతూనే ఉంటుంది, ఇది ఉంటుంది. బట్ అంటే నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు తెలుసుకున్నాను, అయ్యే ఫ్రాక్షన్ కూడా తెలుసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా మీతో మరింత విపులంగా మీ కెరీర్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్.